गुड आफ्टरनून एवरीवन। शुभ दोपहर बच्चों, कैसे हो? आपकी पढ़ाई और कहाँ तक गई? ओके, yesterday some points are discussed, but today remaining part completing. Okay, are you ready now? Okay children, నిన్నంతా కూడా చాలా వరకు సిలబస్ కంప్లీట్ చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను. అయితే నిన్న పార్ట్ 1 అంతా కంప్లీట్ అయింది. పార్ట్ 1 లో మనకి 35 మార్క్స్ కంప్లీట్ చేసుకునేలా మనం రెడీగా అయిపోవాలి. నెక్స్ట్ పార్ట్ 2 లో నిన్న పార్ట్ 2 మీన్ భాగ్ 2, పార్ట్ 1 పార్ట్ 2 మనకి నిన్న దోహా 8th క్వశ్చన్ కంప్లీటెడ్. 8th క్వశ్చన్ దోహా ఆ రోమన్లో ఉంటే ఆ అని మెన్షన్ చేయాలి, ఆ అని ఉంటే ఆ అని క్వశ్చన్ కనుక రాసినట్టయితే క్వశ్చన్ ని రాసుకోవాలి. రాసే విధానం నిన్న నేర్చుకున్నాము. నెక్స్ట్ 9th క్వశ్చన్ దగ్గర మనం ఉన్నాం. 9th క్వశ్చన్ గద్య భాగం నుంచి ఇస్తాడు. ఆ గద్య భాగంలో మనకి 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గద్య భాగంలో కూడా పార్ట్ 1 నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఆ పార్ట్ 1 లెసన్స్ కూడా నిన్న డిస్కస్ చేయడం జరిగింది. ఆ పార్ట్ 1 లెసన్స్ గద్యం నుంచి ఈద్గా, లోగీత్, అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ. ఓకే అమ్మా, ఒక ప్రతి క్వశ్చన్ కూడా 2 క్వశ్చన్స్ ఆప్షన్ కింద ఇవ్వడం జరిగింది. ఏ క్వశ్చన్ మీకు బాగా వచ్చిందో ఆ క్వశ్చన్ ని ప్రెజెంట్ చేయండి. ఆ ప్రెజెంట్ చేసే విధానం ఏంటి? ఓకే, ఫస్ట్ సపోజ్ ఇక్కడ ప్రీ ఫైనల్ పేపర్ చూసుకుంటున్నాం కదా. భారత్ మే అనేకతా మే ఏకతా కా ప్రతీక్ హిందీ హై, సంక్షిప్త మే లిఖియే అన్నాడు. తర్వాత నెక్స్ట్ హామిద్ అప్నీ దాదీ కా దుఃఖ్ క్యూ దూర్ కర్నా చాహా. అలా 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 2 క్వశ్చన్స్ పార్ట్ 1 నుంచి ఇవ్వడం జరిగింది. ఆ పార్ట్ 1 లో మనం సెకండ్ లెసన్ ఈద్గా హామిద్ కే స్థాన్ పర్ ఆప్ హోతే తో క్యా ఖరీద్తే, ఆ క్వశ్చన్ ఇవ్వచ్చు. హామిద్ చిమ్టా క్యూ ఖరీదనా చాహతా హై. ఇక్కడ హామిద్ అప్నీ దాదీ కా దుఃఖ్ క్యూ దూర్ కర్నా చాహతా, దుఃఖ్ క్యూ దూర్ కర్నా చాహతా హై అంటే క్వశ్చన్ కొద్దిగా చేంజ్ చేసి ఇచ్చాడు. ఆ చిమటా క్వశ్చనే ఇది కూడా. ఓకేనా, దాది యొక్క దుఃఖాన్ని ఎందుకు దూరం చేయాలనుకుంటున్నాడు. నెక్స్ట్ పార్ట్ 1 నుంచి అంతర్రాష్ట్రీయ స్థర్పంలో కూడా మీరు క్వశ్చన్స్, అభివ్యక్తి సృజనాత్మక క్వశ్చన్స్ బాగా చదవండి అమ్మా. మీరు ఇప్పుడు దాకా చదివినవి మళ్ళీ మళ్ళీ చదవడానికి ప్రయత్నం చెయ్యాలి. ఓకేనా, అయితే రాసే విధానం మనం ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ వేసుకుంటాం. 9th లో ఆ రాస్తే ఆ రాస్తే ఆ, ఇది మాత్రం కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఇప్పుడు క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు పాఠం పేరు రాయాలి. సపోజ్ మనం భారత్ మే అనేకతా మే ఏకతా కా ప్రతీక్ క్యా హై, अंतरराष्ट्रीय स्तर पर अंतरराष्ट्रीय स्तर पर हिंदी లెసన్ నేమ్. అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ అనేది మన లెసన్ నేమ్. అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ. ఈ అంతర్రాష్ట్రీయలో సంధి ఉంది, అంతర్ ప్లస్ రాష్ట్రీయ. ఓకే, అంతర్రాష్ట్రీయ విలోమ శబ్ద్ ఉంది, అంతర్రాష్ట్రీయ రాష్ట్రీయ. మళ్ళీ రాష్ట్రీయ అంటే మన స్వదేశ్, దేశ్ పర్యాయవాచి ఉంది. మళ్ళీ రాష్ట్రీయలో ప్రత్యయ ఉంది. మళ్ళీ సంధి ఉంది, అంతర్ ప్లస్ రాష్ట్రీయ. సంధి ఉంది, పర్యాయవాచి ఉంది. ఓకే, ఈ గ్రామర్ విలోమ శబ్దం ఉంది. మనం ఇది గనక బిట్టి ఏమైనా వస్తే కనుక జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ అని చక్కగా హెడ్డింగ్ పెట్టి, దీనికి కవి లేడు కాబట్టి మనం జాగ్రత్తగా భారత్ మే అనేకతా కా
ఏకతా మే అనేకతా కా ప్రతీక్ హిందీ హై అని హెడ్డింగ్ పెట్టుకుంటాం. భారత్ మే अनेकता अनेकता में एकता का प्रतीक, एकता का प्रतीक హిందీ హై. ఓకేనా? ఇలా హెడ్డింగ్ చక్కగా బ్లాంక్ పెన్ తో పెట్టుకొని మీకు వచ్చిన ఆన్సర్ ని ఒక 5-6 లైన్స్ లో రాసుకోండి. అలా కాకుండా పాయింట్స్ కింద కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఇలా పాయింట్స్ కింద చక్కగా మీకు ఎన్ని పాయింట్స్ మీకు గుర్తున్నాయో చక్కగా ఈ క్వశ్చన్ అనుసరించి ఒక 5-6 మాక్సిమం రాయండి. పాయింట్స్ వైజ్ గా మనం రాసుకుంటే మనకి చక్కగా మార్క్స్ పడే అవకాశం ఉంది. లేదండి మేము పేరా రాసుకుంటామంటే ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఇందులో కూడా కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి హైలైట్ చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా 9th క్వశ్చన్ పార్ట్ 1 నుంచి ఇవ్వడం జరిగింది. మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చదివే ఉన్నాము. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్. ఓకేనా? 10th క్వశ్చన్ పార్ట్ 2 నుంచి ఇస్తాడు. అంటే గద్యమే, ఆగాని ఆగాని కంపల్సరీ మార్జిన్ లో మెన్షన్ చేయాలి. మరి మళ్ళీ 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 చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ ఆప్షనా ఆ ఆప్షనా, యూ చూసింగ్ క్వశ్చన్ ఆ. ఓకే, కంపల్సరీ మెన్షన్ చెయ్యండి. మెన్షన్ చెయ్యకపోతే మీకు మార్క్స్ పడవు. ఇక్కడ పార్ట్ 2 నుంచి మనకి ఏ లెసన్స్ ఉన్నాయి? పార్ట్ 2 లో గద్యం, గద్య లెసన్స్, పద్యం కాదు గద్యము. 8th లెసన్ స్వరాజ్ కి నీవు, 9th లెసన్ దక్షిణీ గంగా గోదావరి, నెక్స్ట్ 11th లెసన్ జల్ హీ జీవన్ హే, నెక్స్ట్ 12th లెసన్ ధర్తీ కే సవాల్ అంతరిక్ష కే జవాబ్. వీటిలో మనకి स्वराज की नींव लो स्वराज की नींव का तात्पर्य क्या है? लक्ष्मीबाई, महारानी लक्ष्मीबाई को कौन सा कथन अच्छा लगा? बाबा गंगादास ने क्या कहा? ఇలా ఈ విధంగా ఈ క్వశ్చన్స్ చాలా చదివాము. ఓకే, లేదంటే లక్ష్మీబాయి కా వీరతా కా వర్ణన్ కీజియే. అలా 4 మార్క్స్ క్వశ్చన్ రాసేటప్పుడు మన స్వరాజ్ కి నీవ్ కవి ఎవరండి? విష్ణు ప్రభాకర్ అని మెన్షన్ చెయ్యాలి. పాఠం పేరు, పాఠ్ కా నామ్. మనం ఏ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుంటున్నామో అది లెసన్ 8 కాబట్టి స్వరాజ్ కి నీవ్. ఈ స్వరాజ్ లో ఉపసర్గ ఉందండి, స్వ. ఓకేనా? నీ ఫౌండేషన్, నీవు కా పత్థర్ ముహావరా కూడా వస్తుంది. ఓకేనా? అయితే ఇందులో కవి, ఇందులో గద్యానికి కవిని లేఖక్ అంటారు. లేఖక్ కా నామ్ అని చక్కగా మనం రాసినట్టయితే మనకి ఇలా రెండు, ఈ లెసన్ పేరు కవి పేరు రాయడం వల్ల మనకి 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అందుకని కంపల్సరీ మనం మెన్షన్ చేయాలి. కవి విష్ణు ప్రభాకర్, విష్ణు ప్రభాకర్. ప్రతి క్వశ్చన్ కి మనం ఇలాగే మెన్షన్ చేయాలి. పార్ట్ 2 నుంచి గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 10 పార్ట్ 2 నుంచి. దక్షిణీ గంగా గోదావరిలో ఓకే, గోదావరి నది धीर गंभीर माता, क्यों कहा? कवि ने ऐसा क्यों कहा? ओके, गोदावरी के टापुओं का क्या विशेषता है? आंध्र को अन्नपूर्णा एवं आंध्र को अन्नपूर्णा क्यों कहते हैं? నెక్స్ట్ గోదావరి మాత ధీర్ గంభీర్ మాత. అదే 3 క్వశ్చన్లు జాగ్రత్తగా చూసుకోండి 9th లెసన్ లో. ఓకేనా? నెక్స్ట్ ఇలా కాకుండా 11th లెసన్ కూడా ఉంది కాబట్టి మనకి క్వశ్చన్ ఏదొచ్చినా ముందు హెడ్డింగ్ పెట్టండి, చక్కగా పాయింట్స్ కింద రాయండి. రాసే క్వశ్చన్ చక్కగా అందులోనే క్వశ్చన్ ట్యాగ్ తీసేస్తే ఒక సెంటెన్స్ అనేది వస్తుంది. ఆ సెంటెన్స్ ని గనక పాఠం పేరు కవి పేరు రాసిన తర్వాత రాస్తే బాగుంటుంది చక్కగా. నెక్స్ట్ 11th లెసన్ లో జల్ కా महत्व, जल ही जीवन में, जल का तात्पर्य क्या है? जल हमारे जीवन में जल का क्या महत्व है? జల్ కే రఖరఖావ్ అని అభివ్యక్తిలో 2 క్వశ్చన్లు ఉన్నాయి. అలా ఆ 2 క్వశ్చన్లు జాగ్రత్తగా చదవండి.
తర్వాత అంతరిక్షవాసి ఓకే పృథ్వీ పర్ క్యూ ఆయే. అలా లెసన్ క్వశ్చన్స్ ఉంది, అది కూడా ఒక్కసారి జస్ట్ లెసన్ వినే ఉంటారు. ఈ జల్ హీ జీవన్ కైసా పాఠ్ హే, జల్ హీ జీవన్ కహానీ పాఠ్. ఓకే ఈ స్వరాజ్కి నీవు ఏకాంకి పాఠ్, ఆ పాఠం పక్కనే ఏకాంకి అని బ్రాకెట్ లో పెట్టుకో. జల్ హీ జీవన్ క్వశ్చన్ రాస్తే కనుక కహానీ అని పెట్టుకో. కహానీ సంధి, కహ ప్లస్ ఆని, ఆని ప్రతి. ఓకేనా, ఇక్కడ కూడా ఉంది తత్సం తద్భవ కూడా ఉంది, కహానీ కథ. ఓకేనా, ఇలా మనం గ్రామర్ ని ఏది కూడా మిస్ చేసుకోకూడదు, ఏది ఇచ్చినా మనం ఫేస్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ ధरती के सवाल अंतरिक्ष के जवाब లో క్వశ్చన్స్. ओके अब्दुल कलाम क्वेश्चन అయితే आदर्श छात्र की गुण. एक छात्र को कौन कौन से महत्वपूर्ण गुण होने चाहिए. कौन से गुण అంటే చాలా సింపుల్. ओके दूसरों के प्रति आदर का गुण होना चाहिए. ओके ईमानदारी के अपने प्रति ईमानदारी होना चाहिए और आदर का गुण होना. ఈ రెండు పాయింట్స్ చక్కగా రాయొచ్చు. ఇంకా ఆదర్శ ఛాత్రకి గుణ అంటే అనుశాసన కా పాలన కన్నా चाहिए, కడి మెహనత్ కన్నా चाहिए, ఇలా పాయింట్స్ రాసుకోవచ్చు. ఈ లెసన్ లో ఈ ఆదర్శ ఛాత్రకి గుణలో ఒక జనరల్ ఎస్సేమ్ లో పాయింట్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. రెండు విధాలుగా మనకి ప్లస్ పాయింట్ ఉంది. కాబట్టి అబ్దుల్ కలాం క్వశ్చన్ ఆదర్శ ఛాత్రకి గుణ్ అచ్చే నాగరిక గుణ్ అని ఒక 10 పాయింట్స్ కింద ఇచ్చాడు. అవి చాలా యూజ్ అవుతాయి జనరల్ ఎస్సే కనుక విద్యార్థి అనుశాసన కానీ ఆదర్శ విద్యార్థి కానీ విద్యార్థి జీవన్ కానీ అడిగినప్పుడు ఒక హెడ్డింగ్ లో పెట్టి మనం చక్కగా ఈ పాయింట్స్ అక్కడ యూజ్ చేసుకోవడానికి చాలా యూజ్ ఉంది. ఓకేనా. అయితే టెసీ థామస్ के जीवन से क्या संदेश मिलता है. इनको दान क्वेश्चन इंकोट ఉందండి. टेसी थॉमस बच्चों के लिए कौन सा संदेश दिया. ఓకేనా, ఈ విధంగా క్వశ్చన్స్, ఈ చిన్న చిన్న క్వశ్చన్స్ జాగ్రత్తగా చదువుకుంటే మనం రాసే విధానం అయితే సేమ్ ఇదిలాగేనండి. धरती के सवाल अंतरिक्ष के जवाब మీరు లెసన్ హెడ్డింగ్స్ రాసుకోవాలి. ఓకేనా. అయితే అబ్దుల్ కలాం పారాగ్రాఫ్ ఇస్తే అదే అబ్దుల్ కలాం కా సాక్షాత్కార్ పాఠే, కవి కాదు కదండి ఆయన. ఓకేనా, ఒక సైంటిస్ట్ కదా. అయితే ఈ అబ్దుల్ కలాం ని ఇంటర్వ్యూ, సాక్షాత్కార్ అంటే ఇంటర్వ్యూని ఎవరు తీసుకున్నారు అంటే అతను రాష్ట్రపతిగా పనిచేస్తున్నప్పుడే ఆయన కుచ్ ఛాత్రోనే, కొంతమంది స్టూడెంట్స్ ఆయన్ని ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. అయితే టెసీ థామస్ యొక్క ఇంటర్వ్యూ ఎవరు తీసుకున్నారు. ఇండియా టుడే సాప్తాహిక పత్రిక, ఓకే వీక్లీ మ్యాగజైన్స్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. జాగ్రత్తగా టెసీ థామస్ క్వశ్చన్ వస్తే ధర్తీకే సవాల్ అంతరిక్షకే జవాబ్ అని లెసన్ పేరు మారదు. అలాగే అబ్దుల్ కలాం క్వశ్చన్ వచ్చిన ధర్తీకే సవాల్ అంతరిక్షకే జవాబ్. ओके साक्षात्कार पाठ है अब्दुल कलाम का साक्षात्कार कुछ छात्रों ने लिया. टेसी थॉमस का साक्षात्कार ఇండియా టుడే సాప్తాహిక పత్రికని लिया. అలా రెండు చక్కగా రాసినట్టయితే మనకి మంచి ఇంప్రెషన్ ఉంటుందండి. అలాగే పాయింట్స్ నీట్ గా రాసుకోండి. ఇక వస్తే 11వ ప్రశ్న. ఓకే అక్కడికి మనకి ఇందులో కూడా కంపల్సరీ క్వశ్చన్ నెంబర్ వేయాలి, ఆప్షన్ రాయాలి. ఆ క్వశ్చన్ or a question. Okay you selected question a or a. ఇందులో మనకి ఇక్కడ కూడా ఉపవాచక క్వశ్చన్స్ అండి, నాన్ డీటెయిల్ క్వశ్చన్స్. నాన్ డీటెయిల్ లో మనకి ఏముందంటే ఉపవాచక్ పాఠ్ అని పెట్టి చక్కగా రెండు లెసన్స్ అండి. మనం 2 లెసన్స్ 4 లెసన్లో 2 లెసన్స్ మన పారాగ్రాఫ్ లో చూసుకుంటున్నాము. ఇక్కడ రిమైనింగ్ 2 లెసన్స్ క్వశ్చన్ ఆన్సర్ చదువుకోవాలి. ఓకేనా. అయితే దో కళాకార్ అండి, దో కళాకార్. ఈయన లేఖక్ ఎవరు అంటే లేఖక్ మన్ను బండారి అని రాయండి. ఓకేనమ్మా, ఎందుకంటే మార్క్స్ పడేది మనం ఎప్పుడు కూడా స్కిప్ చేయకూడదు. ఓకే తర్వాత ఇందులో దో కళాకారులో అరుణాకి మమత కంపల్సరీ బాగా మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ చదవండి. చిత్రాన్ని విదేశ్ జానా క్యూ తై కియా, ఆ క్వశ్చన్ ఒకటి. తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అరుణ और చిత్ర దోనో కా స్వభావ్ అని ఇచ్చాడు. ఈ రెండు క్వశ్చన్లు చదవడం వల్ల ఈ అరుణాకి స్వభావ్
చక్కగా అరుణ और చిత్రకి స్వభావం ఈజీగా అని చదవచ్చు. ఫస్ట్ సెకండ్ క్వశ్చన్, చిత్ర విదేశ్ జానా క్యూ చాహతీ హై? ఆ క్వశ్చన్ అరుణకి మమత. ఇందులో ఇంకో లెసన్ ఏముందండి మనకి? ఇంకో లెసన్ ఉపవాచకంలోని అనోఖా ఉపాయ్. అనోఖా ఉపాయ్, అనోఖా అంటే పర్యాచి అన్మోల్. ఓకే, అనోఖా ఉపాయ్, ఉపాయ్ అంటే ఐడియా. ఓకేనా? ఈ అనోఖా ఉపాయాన్ని రావూరి భరద్వాజ్ అన్నమాట. రావూరి భరద్వాజ్, రావూరి భరద్వాజ్ అని ఈయన తెలుగు రచయిత రచించడం జరిగింది. బంగారు కుందేలు అంటారు కదా. అందులో మీకు ఇక్కడ ఈ 11th క్వశ్చన్ అమ్మా, ఇందులో 3 క్వశ్చన్స్ ఉన్నాయి ఈచ్ లెసన్ లో. మీరు దో కళాకారులు బాగా చదువుకుంటే 3 క్వశ్చన్స్ కంపల్సరీ చదువుకో. లేదండి అనోఖా ఉపాయ్ బాగా వచ్చిందండి, 3 క్వశ్చన్లు నాకు చాలా బాగా వచ్చాయి. ఓకే, రాజా కుమార్ వర్మ के बारे में అది ఆ క్వశ్చన్, అందులో క్వశ్చన్స్ राजा कुमार वर्मा ने अपने राज्य की अकाल की समस्या के बारे में, फर्स्ट क्वेश्चन, अकाल की समस्या निवारण करने के लिए राजा ने कौन कौन से उपाय सोचे होंगे? राजा कुमार वर्मा की स्थान पर आप होते तो ఈ 3 క్వశ్చన్స్ చదువుకోవాలి. లేదంటే దో కళాకారులో 3 క్వశ్చన్స్. ఓకేనమ్మా, ఇక్కడతో పార్ట్ 2 కంప్లీట్ అయింది. 4 మార్కుల క్వశ్చన్స్. మనం చక్కగా ప్రతి క్వశ్చన్ ని ఒక 10 మినిట్స్ తీసుకొని కంప్లీట్ చేసుకోండి. భాగ్ 2 లాస్ట్ లో మీకు 4 కంప్లీట్ అయిన తర్వాత, మొత్తం పేపర్ అంతా అయిన తర్వాత మనం చాయిస్ రాసుకోవడానికి ఈ రోమను బాగా ఉపయోగపడుతుంది. సమయం కూడా తీసుకోవచ్చు. చాయిస్ ఏమైనా టైం ఉంది ఇంకా 10 మినిట్స్, ఒక 15 మినిట్స్ తొందరగా అయిపోతే కనుక ఈ పార్ట్ 2 లో నుంచి మనం చాయిస్ క్వశ్చన్స్ రాసుకోండి. మనకి పెద్ద క్వశ్చన్స్ రాసుకోవడానికి టైం ఉండదు, లెటర్స్ కూడా ఒక లెటరే రాయాలి. కాబట్టి ఈ చాయిస్ ఈ పార్ట్ నుంచి మనం రాసుకునే అవకాశం ఉంది. కాబట్టి రాయడానికి చూడండి. ఒకవేళ మీరు ఏమైనా చిన్న వేరే క్వశ్చన్ లో ఏమైనా తగ్గినా చాయిస్ లో మీకు యాడ్ అయిపోతుంది అనమాట. అయితే మనం పార్ట్ 3కి వచ్చేసాం. ఓకేనా? ప్రతి 4 మార్కుల క్వశ్చన్ కి ఒక 10 మినిట్స్ చొప్పున 40 మినిట్స్ తీసుకోండి. చక్కగా ఈజీగా మనం అన్ని పాయింట్స్ రాయగలం. 5-6 పాయింట్స్ రాయడానికి మాత్రం ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ పార్ట్ 3, భాగ్ 3. అక్కడ మెయిన్ ఇక్కడికి వచ్చేటప్పటికి పార్ట్ 3లో మనకి సారాంశాలండి. ఓకేనా? ఇక్కడ కూడా మనకి బ్లూ ప్రింట్ లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మనకి పార్ట్ 1 నుంచి పార్ట్ 2 నుంచి, పార్ట్ 1 నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, పార్ట్ 2 నుంచి ఇక్కడ కూడా చాయిస్ ఉందండి, 2 క్వశ్చన్స్. ఇది క్వశ్చన్ నెంబర్ 12. 12 లో మనకి ఆ క్వశ్చన్ రాస్తామా, ఆ క్వశ్చన్ రాస్తామా కంపల్సరీ. ఇక్కడ మెన్షన్ ద మార్జిన్ కంపల్సరీ, లేకపోతే నీ శ్రమ అంతా వృధా అయిపోతుంది. అయితే ఏంటవి? పద్య భాగం నుంచి సారాంశాలు. ఈ పద్య భాగం నుంచి మనకి లెసన్ నెంబర్ 1 బరస్తే బాదల్. ఓకే, లెసన్ నెంబర్ 4 మన పార్ట్ 1 నుంచి. ఈ పార్ట్ 2 నుంచి 7th లెసన్, 10th లెసన్. 10th లెసన్ ఎలాగా మనకి అవకాశం ఉండదు, దోహా వస్తుంది. కాబట్టి ఈ 3 లెసన్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఈ 7th లెసన్ లో మీరాబాయి, రైదాసు రెండిట్లో ఏదైనా ఒకటి కంపల్సరీ వచ్చే అవకాశం ఉంది. పార్ట్ 2 నుంచి ఇక్కడ కణకణక అధికారి ఆర్ బరస్తే బాదల్. ఓకేనా? ఇవి రెండిట్లో బాగా చదువుకోవాలండి. బరస్తే బాదల్, కణకణక అధికారి ఏదో ఒక రాయడానికి టైం సరిపోతుంది. ఈ 2 చదువుకుంటే ఒకటి వస్తే డెఫినెట్ గా మనం రాసుకోవడానికి అవకాశం ఉంది. మొత్తం అన్ని చదువుకుంటూ ఉంటే మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి కంపల్సరీ 1, 4 బరస్తే బాదల్ సారాంశం, కణకణక అధికారి. ఇక్కడ 7th లెసన్ బాగా వచ్చు నీకు, మీరాబాయి రైదాస్ అంటే మీరాబాయి రైదాస్ బాగా చదువుకో. ఓకేనా? రెండిట్లో ఈ 4 క్వశ్చన్స్ లో ఒక క్వశ్చనే రాయడానికి టైం ఉంటుంది. కాబట్టి అది రాసే విధానం కూడా ఒక్కసారి చూస్తాం. ఇక్కడ సారాంశం అనేటప్పటికి ఫ్రెష్ పేజీ వచ్చేటట్టు చూసుకోండి. ద స్టార్టింగ్
ఫ్రెష్ పేజీలో స్టార్ట్ చేస్తే మనం ఎండ్ పేజీలో ఎండ్ చేయొచ్చు చక్కగా. ఓకే, పేజీ ఎండింగ్ కి ఎండ్ చేయొచ్చు. అయితే బరస్తే బాధలు ఇచ్చాడు అనుకోండి, क्वेश्चन ఎలా ఇస్తాడంటే वर्ष ऋतु की प्राकृतिक सौंदर्य का वर्णन सुमित्रानंदन पंत ने किस प्रकार वर्णन किया. ओके ना, वर्षा सभी प्राणियों के लिए जीवन का आधार है, कैसे अभी ने बरसते बादल के द्वारा किस प्रकार सिद्ध किया. మీరు క్వశ్చన్ కొద్దిగా డిఫరెంట్ గా ఇస్తాడు, ఇచ్చినప్పుడు మీరు కంగారు పడద్దు. మీరు 8 మార్కుల క్వశ్చన్ భాగ 3 ఆరామ్స్. ఓకే, కాబట్టి జాగ్రత్తగా మనం ఫాలో అయిపోవాలి. అయితే ఇందులో పాఠం పేరు ఇక్కడ కూడా అంతేనండి, పాఠకానా కంపల్సరీ, తర్వాత కవి పేరు రాయాలి, జన్మ ఉంటే జన్మ రాయాలి. ఓకేనా, ఇలా కవి పరిచయం అంతా కూడా మృత్యు రాయాలి, రచనాయి వీణా గ్రంథి పల్లవ్ గుంజన్, ఇక ఎన్ని వస్తాయి అని డాట్ ఆది. ఓకే, తర్వాత పురస్కార్, మొత్తం కవి పరిచయం అంతా కంపల్సరీ మెన్షన్. ఓకే, ఎందుకంటే మనకి 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ కవి పరిచయం అంతా రాస్తే. నెక్స్ట్ విశేషతాయి, ఈ లెసన్ యొక్క ఇంపార్టెన్స్. మనం ఇది ఈ సుమిత్రానందన్ పంత్ గురించి 5 మార్కుల క్వశ్చన్ 7వ ప్రశ్నలో కూడా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనం అక్కడ పాయింట్స్ వైజ్ గా రాసాము, ఇక్కడ హెడింగ్స్ వైజ్ గా రాయాలి. చక్కగా నీట్ గా ఇవన్నీ కూడా ప్రెజెంట్ చేయండి. చక్కగా బరస్తే బాదల్ కవి సుమిత్రానందన్ పంత్, జన్మ सन 1900, अल्मोड़ा जिला कौसा, నిన్న అలా చెప్పుకున్నాం. మృత్యు, రచనాయి, అలాగే పురస్కారం, విశేషతాయి వచ్చేటప్పుడు इस कविता के द्वारा प्रकृति की वर्ष ऋतु की प्राकृतिक सौंदर्य का वर्णन बड़े सुंदर ढंग से वर्णन किया అని మెన్షన్ చేస్తాం. దాని తర్వాత ఇక్కడ వరకు కైపరిచయం అయిందండి. మన క్వశ్చన్ వర్ష ఋతుకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, బరస్తే బాదల్ సారాంశాన్ని ఇచ్చాడు. బరస్తే బాదల్ సారాంశ अपने शब्दों में लिखे. ఇలా సైడ్ హెడ్డింగ్ ఏ క్వశ్చన్ ఇచ్చాడో అది చక్కగా మనం హెడ్డింగ్ పెట్టుకొని స్టార్ట్ చేసుకోండి. ఓకేనా, అలా మనకి 4 స్టాంజర్స్ కాబట్టి 4 స్టాంజర్స్ పాయింట్స్ చక్కగా ఈచ్ స్టాంజర్కి 4 పాయింట్స్ వస్తాయి. అలాగే మనకి ఈచ్ స్టాంజర్కి 4 పాయింట్స్ తీసుకుంటే 16 పాయింట్స్ వస్తాయి. ఆ 16 పాయింట్స్ ని చక్కగా మెన్షన్ చేయండి, పాయింట్ వైజ్ గా రాయండి. లేకపోతే మీరు పారా వైజ్ గా రాసుకుంటామండి అంటే పారా వైజ్ గా రాయండి. పులోమని మొత్తం షీట్ అంతా రాసేకటి. ఓకేనా, రాస్తే పారా వైజ్ గా రాయండి, లేదంటే పాయింట్స్ వైజ్ గా మెన్షన్ చేయండి. ఇందులో కూడా కీవర్డ్స్ ని హైలైట్ చేయండి. ఇంకా లాస్ట్ ని అండి, ఒక పేజీ సరిపోలేదండి. ఓకే, ఇంకో పేజీకి వెళ్ళాం, ఇంకో పేజీ కూడా ఇంకా దాటేస్తుంది, 3rd పేజీకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత లాస్ట్ లో ఇంత స్పేస్ ఉంటుంది, లాస్ట్ లో ఉపసంహార్, కంపల్సరీ కంక్లూజన్ రాయాలి. ఉపసంహార్ అంటే కంక్లూజన్, పరిచయం కంపల్సరీ రాయాలి, కంక్లూజన్ ఉండాలి. కంక్లూజన్ కి 1 మార్క్ ఇస్తాడు. పరిచయం అంతా మొత్తం అంతా కవి గురించి మొత్తం అంతా రాయాలి. తర్వాత ఇక 4 పేరాల కింద రాస్తానంటే 4 పేరాలు మెన్షన్ చేసి సారాంశము, లాస్ట్ కంక్లూజన్ రాయాలి. దీన్ని కూడా హైలైట్ చేయండి బ్లాక్ పెన్ తో. ఇక్కడ ఈ కంక్లూజన్ లో ఏం రాస్తారు, మనం ఈ లెసన్ నుంచి మనం ఏం నేర్చుకున్నాము, प्रकृति सौंदर्य का वर्णन बड़े सुंदर ढंग से कवि ने वर्णन किया और प्रकृति को संरक्षण, हमारे जीवन में प्रकृति संरक्षण की प्रेरणा मिलती है అని 2 పాయింట్స్ రాస్తాం. లాస్ట్ లో కొటేషన్. ఓకే, ఒక 2 పాయింట్స్ రాస్తాం. కొటేషన్ రాయండి, ఒక చిన్న కొటేషన్. వర్ష మీకు తెలిసిందే, వర్ష सभी प्राणियों के लिए जीवन का आधार है, प्राणियों के लिए जीवन का आधार है అని చక్కగా జీవన్ కా ఆధార్ హే, వర్షం అనేది ప్రతి ప్రాణికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలా హైలైట్ చేసుకుంటూ చక్కగా దీన్ని లాస్ట్ కొటేషన్ లా రాయండి. ఓకేనా,
డెఫినెట్ గా మీ స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి ఏమి లేకుండా జాగ్రత్త స్ట్రైక్ అవుట్స్ లేకుండా నీట్ గా ప్రెజెంట్ చేయండి. యూ విల్ గెట్ 8 మార్క్స్. ఓకేనా? ఇలా కంక్లూజన్ కైపరిచయం కంపల్సరీ రాయండి అమ్మా. పద్య భాగానికి సారాంశం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ భాగ్ 3 లోనే మనకి గద్య సారాంశము. గద్య సారాంశం అయింది. ఈ గద్య సారాంశం 13వ ప్రశ్న అన్నమాట. 13th క్వశ్చన్. అందులో ఆ చూస్ చేసుకుంటామా? ఆ చూస్. అందులో కూడా 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అందులో గద్య సారాంశంలో మనకి ఇక్కడ కూడా మనకి బ్లూ ప్రింట్ లో మెన్షన్ చేయడం జరిగిందండి. ఏమేంటి ఆ లెసన్స్ అంటే ఒకసారి డిస్కస్ చేద్దాం. సెకండ్ లెసన్ ఈద్గా అండి. ఈద్గా లెసన్ పార్ట్ 1 నుంచి. పార్ట్ 1 లో మళ్ళీ లోక్ గీత్ ఇచ్చాడండి. లోక్ గీత్, లోక్ కా గీత్, తత్పురుష సమాస్. ఈద్గాహ్, ఈద్ అంటే త్యోహార్, ఉత్సవ్, మేళా, పర్వ్. పర్యవచనం అడిగితే ఈద్గాలో ప్రతి గాహ. చూడండి, లోక్ అంటే జన్, ప్రజా, లోక్ పర్యవచిత్. గీత్ అంటే గానా. మీకు వచనంలో వస్తుంది గీత్, ఏకవచన్, బహువచన్ గీత్. గీత్ కి పర్యవచి గానా, గానా కి బహువచన్ గాని. ఓకేనా? అయితే ఇక్కడ ఈద్గా పార్ట్ 1 నుంచి, లోక్ గీత్ కూడా పార్ట్ 1 నుంచి. ఇక్కడ నెక్స్ట్ జల్ హీ జీవన్. జల్ హీ జీవన్ హే, జల్ హీ జీవన్ హే టైటిల్ 11th లెసన్ పార్ట్ 2 నుంచి. 12th లెసన్ లో धरती के सवाल अंतरिक्ष के जवाब, धरती के सवाल अंतरिक्ष के जवाब. ఈ లెసన్ నుంచి కూడా సారాంశం ఉంది. అంతరిక్ష కే జవాబ్. ఓకేనా? ఇక్కడ మనకి జల్ హీ జీవన్ అనేది మనకి जनरल एसए కింద ఉపయోగపడుతుంది. జల సంరక్షణ हमारे जीवन में कैसे किया जा सकता है, పర్యావరణంలో వస్తుందండి ఇది. అక్కడ మన యూస్ అవుతుంది జల్ హీ జీవన్. సారాంశము జల్ హీ జీవన్ హే. చూడండి ఇక్కడ సెంటెన్స్ లో ఇచ్చాడు. ఇది కాలు కనిపిస్తే జల్ హీ జీవన్ హే, జల్ హీ జీవన్ థా భూతకాలం, జల్ హీ జీవన్ హోగా. 3 కాలాల్లోని మార్చడానికి మనకు చక్కగా ఇస్తాడు. ఇక్కడ వెర్బ్ లేనప్పుడు హెల్పింగ్ వెర్బ్ ని ఆధారంగా తీసుకోవాలి. ఇక్కడ ధర్తీకి సవాల్ అంతరిక్షకే జవాబు. ఇక్కడ కారకు వచ్చిందండి, జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ధర్తీ, పృథ్వీ, అవని, అంతరిక్ష. ఓకేనా? చూసుకోండి. జల్, వారి, పర్యావరణ, తత్సంతత్వం. అమ్మా ఈ 2 లెసన్స్ పార్ట్ 2 నుంచి మీరు ఏమి బాగా చదువుకుంటారో, ఈద్గా లోక్ గీత్ బాగా చదువుకుంటే పార్ట్ 1 నుంచి ఏదో ఒకటి వస్తుంది. ఈ పార్ట్ 2 నుంచి రెండిట్లో ఏదైనా రా. ధర్తీకే సవాల్ अंतरिक्ष के जवाब అంటే अच्छे नागरिक के गुण, एक विकसित भारत में सपनों को साकार करने के लिए कौन कौन से उपाय है. ఆ క్వశ్చన్ ఉందండి, జాగ్రత్తగా చదువుకోవాలి. ఓకేనమ్మా? జల్ హీ జీవన్ లో జల్ हमारे जीवन में कैसे उपयोग होता है అలా క్వశ్చన్. జల్ హీ జీవన్ సారాంశ లిఖియే అలా డైరెక్ట్ గా అడగొచ్చు, ఇండైరెక్ట్ గా అడుగుతాడు. మన అభివ్యక్తిలో ఉన్నాయండి క్వశ్చన్స్. మీరు ఏది చూస్ చేసుకుంటారో జాగ్రత్తగా చదువుకోండి సారాంశాలు. ఓకేనా? పార్ట్ 1 నుంచి చదువుకుంటారు, పార్ట్ 2 నుంచి చదువుకుంటారు. ఓకేనా? జల్ హీ జీవన్ కూడా చదవండి. ఓకే, మీరు నచ్చే నాగరిక గుణం చదువుకుంటే జనరల్ ఎస్ఏలో పాయింట్స్ యూజ్ అవుతాయని చెప్పాను. జాగ్రత్తగా చూడండి. ఓకే, ఏది రాసినా మీరు నేను సారాంశం పూర్తిగా రాయగలను నా కాన్ఫిడెంట్ తో సెలెక్ట్ చేసుకోవాలి క్వశ్చన్. ఓకే, ఏదో ఒకటి రాసేద్దాంలే అని కాకుండా పూర్తిగా ఆన్సర్ రాసే విధంగా సెలెక్ట్ చేసుకో. ఈజీగా అనుకోండి, సేమ్ టైప్ పరిచయం అంతా రాయాలి. ఓకేనా? టైప్ పరిచయం, లేఖक परिचय. ईदगाह पाठ का नाम ईदगाह, लेखक प्रेमचंद. ओके, जन्म 1880 सन. ఓకే, కాశీ में हुआ. ఉపన్యాసాలు రాసాడండి ఆయన. కహాని ఉపన్యాసి గోదాన్ గబన్. ఓకే, నిర్మల కాయ కల్పు, ఇలా చాలా నెట్వర్క్ 1 दर्जन उपन्यास लिखे. తర్వాత మనకి కహానియా 300 से अधिक कहानियां. ఓకే, బడే ఘర్ కి బేటీ, కఫన్. ఓకే, పంచ పరమేశ్వర్, మానసరోవర్, ఇలా స్టోరీస్ అన్ని రాయడం జరిగింది. ఆయన ఉపన్యాస సామ్రాట్ అంటారు.
उपन्यास सम्राट सम्राट అని చూడండి అందులో సమ్రాట్ లింగ్ సమ్రాజ్ఞి అంతగా ఇలాంటి వర్డ్స్ మనం వదలకూడదు ఇలాంటి వేస్తూ ఉంటాడు సమ్రాట్ లింగ్ సమ్రాజ్ఞి ఓకేనా సమ్రాట్ అంటే రాజా రూపు ఓకే ఇలా పర్యాయవాచి కూడా వస్తుంది ఓకే ఇది పుల్లింగము ఇది స్త్రీలింగం उपन्यास सम्राट कहा जाता है తర్వాత మనకి విశేషతాएं ఉన్నాయి इस कहानी पाठ के द्वारा ईदगाह कहानी पाठ के द्वारा दादी और पोते की मार्मिक प्रेम को वर्णन किया అలా విశేషతాయి రాయాలి ఈ పాఠం నుంచి మనకి ఎటువంటి ఇంపార్టెంట్ ఇచ్చాడు ఇంపార్టెంట్ ఏంటి స్టోరీ దాది और పోతా ఓకే దాది పోతీకి మార్మిక్ ప్రేమకు వర్ణన కియా అని రాయాలి తర్వాత కంక్లూజన్ రాసేటప్పుడు సారాంశం ఫస్ట్ ఈద్ కి దీన్ కా చిత్రణ ఈద్ ఎలా వర్ణించాడు ప్రకృతిని ఎలా కవి వర్ణించాడో ఆ ప్రకృతిని రాయాలి తర్వాత హామిద్ కా స్వభావ్ హామిద్ గురించి రాయాలి హామిద్ 4-5 साल का दुबला पतला మీకు తెలుసు హామిద్ के माता पिता दोनों परलोक सिधार गए ओके दादी अम्मा ही एकमात्र है उनके दादी कहती है ఆ పేరా ఒక్కొక్క పేరా ఎలా రాసుకుంటూ వెళ్ళండి ఓకేనా లేదు పాయింట్స్ రాస్తామంటే పాయింట్స్ రాస్తాం పేరా వైజ్ గానే రాయండి ఈజీగా ఓకేనా చక్కగా 4-5 పారాగ్రాఫ్స్ చక్కగా అట్లీస్ట్ 4 పారాగ్రాఫ్స్ అయినా రాయడానికి ట్రై చేయండి తర్వాత మేలే కా వాతావరణం ఈద్గా జాతే సమయ మేలే కా వాతావరణం ఈద్గా వెళ్తాడు కదా హమీద్ हामिद के दोस्तों के साथ मेला जाता है అందులో ఏమేం కొంటారు పిల్లలు మెహమూద్ 12 पैसे ఓకే సిపాహి ఖరీదా है ఓకే అయితే మొహసిన్ 15 पैसे है पैसे ముందు పైసలు ఉండేవి ఓకేనా అయితే తర్వాత మెహమూద్ కి హామిద్ के पास 3 पैसे అలా రాయండి స్టోరీ సమ్మి दूर वकील खरीदता है समी धोबिन खरीदता है ओके धोबिन लिंग धोबी धोबिन लिंग अड़गिते वचन लिंग लो చూసుకోవాలి తర్వాత షహర్ కా దామన్ ఆతా హై అమీరోं के बगीचे అలా కొన్ని పాయింట్స్ టెక్స్ట్ బుక్ ని ఫాలో అవ్వండి మెయిన్ పాయింట్ మీకు స్టోరీ అంతా చక్కగా దొరుకుతుంది ఓకేనా తర్వాత ఈ ఖిలోనో కి దుకాన్ के बाद మిఠాయిयों की दुकान ఖిలోనే టాయ్ షాప్ తర్వాత మనకి స్వీట్ షాప్ కి అటాక్ చేస్తారు పిల్లలు దావా బోల్నా ఆక్రమణ కర్నా అంటే ఇది ముహావరా అండి ఓకే తర్వాత నెక్స్ట్ ఈ స్వీట్ షాప్ లో మళ్ళీ ఏం కొంటారు పిల్లలందరూ గులాబ్ జామున్ సోహన్ హల్వా రేవడి ఓకే దాని తర్వాత నెక్స్ట్ షాప్ ఏమొస్తుంది అంటే లోహేకి దుకాన్ ఐరన్ షాప్ చిన్న చిన్న టాయ్స్ ఉంటాయి కదండి అక్కడ కూడా ఐరన్ మెటీరియల్ సంబంధించి అవి చిమ్టా కొంటాడు అనమాట దాదీకు చిమ్టా ఖరీదన దాదీకు हाथ जल जाते हैं रोटियां बनाते समय ఓకే రొట్టి కాలుస్తున్నప్పుడు తన చేతులు దాది యొక్క చేతులు కాలిపోతున్నాయి దాది రోటియాं पकाते समय हाथ की उंगलियां जल जाती उंगलियां फिंगर्स अनమాట जल जाते हैं इस कारण दादी के लिए चिमटा खरीदता है ओके दादी दादी को अपराधी भाव से कथा लास्ट एंडिंग का ओके बच्चे में कितना हामिद में कितना त्याग कितना सद्भाव कितना विवेक ओके दादी आंचल फैलाकर बड़ी बड़ी दुआएं देती है तनु ब्लेसिंग्स इस्तू ఉంటది అన్నమాట తర్వాత ఈ స్పాట్ से कौन सा संदेश मिलता है नीति इस पाठ के द्वारा नीति ఓకేనా नीति ఏంటంటే छात्रों को बड़े बुजुर्गों के प्रति बड़े बुजुर्गों के प्रति పెద్దవాళ్ళంటే बुजुर्गों के प्रति आदर सम्मान की भावना जागृत होती है ओके होती है తర్వాత बच्चों में सद्भाव त्याग ओके विवेक आदि गुणों का विकास हुआ इस पाठ के संदेश मिलती है नहीं चक्कगा रायंदी ओकेना अम्मा इस कहानी से नीति मिलती है ओके ना बच्चों में त्याग सद्भाव आदि गुणों का विकास होता है बड़े बुजुर्गों के प्रति आदर
सम्मान की भावना जागृत होती है इस पाठ से संदेश ఓకేనా అయితే ఇలా కంక్లూజన్ తో కంప్లీట్ చేయండి అలా కవి పరిచయం లేఖక పరిచయం రాయాలి నెక్స్ట్ మనకి భాగ్ 3 కంప్లీట్ అయింది భాగ్ 3 లో మనకి పద్య సారాంశము వచ్చింది గద్య సారాంశం గురించి చెప్పుకున్నాము నెక్స్ట్ వచ్చి భాగ్ 4 పార్ట్ 4 లో మనకి జనరల్ ఎస్సే సారీ లెటర్ పత్రలేఖన और పత్రలేఖనలో మనకి క్వశ్చన్ నెంబర్ 14 క్వశ్చన్ నెంబర్ ఇందులో కూడా మనకి కంపల్సరీ మార్జిన్ లో మెన్షన్ ఆ ఆర్ ఆలో ఫస్ట్ ఔపచారిక్ అనౌపచారిక్ ఆలో ఔపచారిక్ और అనౌపచారిక్ ఔపచారిక్ అంటే అఫీషియల్ లెటర్స్ అండి అనౌపచారిక్ అంటే పర్సనల్ లెటర్స్ ఔపచారిక్ లెటర్స్ లో మనకి ముఖ్యంగా చూసుకోవాల్సింది చుట్టి పత్రం ఓకే ఔపచారిక్ అనౌపచారిక్ ఔపచారిక్ లో సర్కారీ పత్ర అఫీషియల్ లెటర్స్ కదండి చుట్టి పత్ర ఈ చుట్టి పత్రంలో మనకి కొన్ని రీజన్స్ ఇస్తున్నాడండి వాడే రీజన్ ఇస్తున్నాడు చక్కగా మనం ముందు కోయి మీ కారణ పత్రాన్ని చుట్టి పత్రాన్ని అడిగేవాడు కానీ ఇప్పుడు వాడే రీజన్ చక్కగా ఇస్తున్నాడు కాబట్టి మనకి జాగ్రత్తగా మెన్షన్ చేసుకోవాలి ఇక్కడ కూడా చిన్న అదండి జాగ్రత్తగా మనం ఎలా రాయాలో చెప్తాను ఓకేనా చుట్టి పత్రలో రీజన్ వైజ్ గా ఫాలో అవ్వాలి చుట్టి పత్రలో మనం ఎలా ఐడెంటిఫై చేయాలి సపోజ్ ఒక చెప్తాను చూడండి ఒకసారి ఎలా ఇస్తున్నాడు అనేది ఒక్కసారి మనం చూసుకుందాం रमेश गुंटूर में रहता है ओके लेदंटे सरला विजयवाड़ा में रहती है ओके रीजन अడుగుతున్నాడండి ओके सरला विजयवाड़ा में रहती है अपनी दादी को देखने के लिए हैदराबाद जाना चाहती ओके हैदराबाद जाना चाहती है तो इसके तथ्य को आधार बनाकर कक्षा अध्यापक के नाम पत्र లెటర్ ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకూడదు పర్సనల్ లెటరా అఫీషియల్ లెటర్ ఓకేనా ఇక్కడ చివర సెంటెన్స్ లెటర్ ఇచ్చిన క్వశ్చన్ అంతా చదవండి ఎండింగ్ సెంటెన్స్ కక్షాధ్యాపక్ కే నామ్ పత్ర రీజన్ ఒకవేళ అయినా కన్ఫ్యూజ్ అయినా కక్ష అధ్యాపక్ కే నామ్ పత్ర అని అంటాడు లేదంటే ప్రధాన అధ్యాపక్ కే నామ్ పత్ర అనగానే మనకి మైండ్ లోకి వచ్చేయాలి చుట్టి పత్ర ఓకేనా చుట్టి పత్ర వెంటనే ఇమీడియట్ గా హెడ్డింగ్ పెట్టేయాలి ఓకే చుట్టి పత్ర ఇంకో చుట్టి పత్రలో ఇలా క్వశ్చన్ అడిగాడు అయితే ఇంకోటి ఒకవేళ చుట్టి పత్ర ఇప్పుడు పుస్తక విక్రేత పత్ర ఇచ్చాడు అది కూడా ఒక రీజన్ తో మెన్షన్ చేస్తున్నాడు किसी पुस्तक विक्रय विभाग के पुस्तक विक्रेता के नाम पत्र అని అడిగేవాడు आवश्यक पुस्तके मांगती ఇప్పుడు అలా క్వశ్చన్ అడగట్లే ఓకే ఒక పేరు మెన్షన్ చేస్తున్నాడు ఓకే सर रमेश को कुछ आवश्यक पुस्तकें खरीदना चाहता है इसके पुस्तक विक्रेता के नाम पत्र लिखिए అప్పుడు మన రమేష్ కు कुछ पुस्तकें आवश्यकता है అనేటప్పటికి మన పితాజీ పత్రంలోకి వెళ్ళిపోతాం కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకేనా లాస్ట్ సెంటెన్స్ అన్నాను అందులో కూడా లెటర్ ఎండింగ్ లో పుస్తక విక్రేతకి నామ్ పత్ర అంటాడు అప్పుడు బుక్ డిపో లెటర్ అఫీషియల్ లెటర్ అని ఐడెంటిఫై చేయాలి ఎలా ఐడెంటిఫై చేయాలి లెటర్ అనేది నేను చక్కగా కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం చెప్తున్నాం ఓకేనా తర్వాత स्वास्थ्य अधिकारी के नाम पत्र ओके नगर निगम मच्छर हमारे नगर में मच्छर बढ़ गई है नगर निगम अधिकारी अफिशियल लेटर्स अंडी लेदंटे मेरी साइकिल या बाइसिकल ओके चोरी हो गई है पुलिस अधिकारी पुलिस अंटाడు थाना अधिकारी अंटाడు दरोगा अंटाడు ओके थानेदार अंटाడు ఇవన్నీ కూడా పోలీస్ కమిషనర్ కి మనం కంప్లైంట్ చేస్తూ రాస్తాం ఓకేనమ్మా ఇది కంప్లైంట్ లెటర్స్ సర్కారీ పత్ర అంటాం ఈ చుట్టి పత్ర మనం ఎక్కడైనా రీజన్ ఉంటుంది ఏదైనా అకేషన్ కి వెళ్ళడానికి లేదంటే మనకి హెల్త్ బాగాలేదని రీజన్ చెప్తూ మనకి క్లాస్ టీచర్ అంటే కక్షాధ్యాపక్ జీ ప్రధాన అధ్యాపక్ అంటే
ప్రిన్సిపల్ హెచ్ఎం మేడం, హెచ్ఎం మేడం. ఓకేనా? ఆ విధంగా కన్ఫ్యూజ్ అవ్వద్దు. అఫీషియల్ లెటర్ లో మీకు బాగా వచ్చింది, చదివింది వస్తే డెఫినెట్ గా మెన్షన్ చేయండి. తర్వాత పర్సనల్ లెటర్స్ లో ఏం చదవాలి. ఓకేనా? ఈ పర్సనల్ లెటర్స్ లో మనకి కాలేజ్ ప్రవేశ్ ఒకటి ఉందండి. మన 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత కాలేజ్ లో జాయిన్ అవుతూ ఉంటాం. అవునా? కాలేజ్ ఇంటర్ కి మన సీట్ కావాలి, అది బెస్ట్ కాలేజ్, మనకి సీట్ ఇప్పించండి. అందులో చాలా రేర్ గా సీట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక లెటర్ రాస్తూ అడుగుతాడు. కాలేజ్ ప్రాచార్య, ప్రాచార్య అంటే కాలేజ్ ప్రిన్సిపల్ ని ప్రాచార్య అంటాం. ప్రాచార్య. ఇక్కడ చూడండి, ఈ ప్రాచార్య అంటే పుల్లింగం. ప్రాచార్య, ప్రాచార్య. ఆ ఒత్తి పెట్టాను చూడండి, స్త్రీలింగం. प्रधानाध्यापक प्रधानाध्यापिका, अध्यापक अध्यापिका, कक्षाध्यापक कक्षाध्यापिका, महोदय महोदय అంటే सर. ओके, महोदया स्त्रीलिंग, महोदया. अध्यक्ष చూడండి, अध्यक्ष पुल्लिंग, अध्यक्ष. ओके, స్త్రీలింగంలో మార్పు. ప్రియ, ప్రియా. జాగ్రత్తగా లింగులో చూసుకోవాలండి. ఛాత్ర, ఛాత్ర. చూడండి, ఛాత్ర అంటే ఒక స్టూడెంట్. ఏకవచన బహువచన ఛాత్ర, ఛాత్ర. ఏకవచన ఛాత్ర స్త్రీలింగం, పుల్లింగం స్త్రీలింగం. ఛాత్రాయి బహువచనం. ప్రియ ఏకవచన బహువచన ప్రియ, ప్రియా స్త్రీలింగం, వచనం ప్రియాయి. ప్రాచార్య, ప్రాచార్య. పుల్లింగ శబ్దాలు మారవు. చివరి అకారాంతి ఉన్నాయి చూడండి. లింగు మార్చేటప్పుడు అకారాంతి పెట్టుకోవాలి. కొన్ని వర్డ్స్ కి మాత్రమే వర్తిస్తుంది, అన్నిటికీ వర్తించదు. సరేనా? ఇలా మనకి ప్రాచార్య కాలేజ్ ప్రిన్సిపల్ కి రాయమని కూడా ఒక లెటర్ అడుగుతాడు. ఓకేనా? జాగ్రత్తగా ఆల్రెడీ మీరు సైకిల్ టెస్ట్ అన్నిట్లోని ఫేస్ చేశారు. ఆ లెటర్స్ అఫీషియల్ మీద బాగా డిపెండ్ అవుతాను, బాగా చదువుకుంటాను అంటే కంపల్సరీ చదవండి. అలాగే పర్సనల్ లెటర్స్ లో పితాజీకు పత్ర చూడండి. పితాజీకు పత్రలో 2 లెటర్స్ ఉన్నాయండి. ఈ పితాజీకు పత్రలో రీజన్ పర్సనల్ లెటర్ ఎలా స్టార్ట్ చేయాలి? క్వశ్చన్ ఇస్తాడు. ఓకేనా? किसी यात्रा जाने की अनुमति और पैसे मांगते हुए पिताजी के नाम पत्र अंటారు. ఆ పితాజీ కి నామ పత్ర కానీ పర్సనల్ లెటర్. పితాజీ కో పత్ర హెడ్డింగ్ పెట్టేయాలి లెటర్. ఓకేనా? స్టార్టింగ్ పూజ్య पिताजी सादर प्रणम, తర్వాత కుశల సమాచారం. मैं यहाँ कुशल हूँ, आशा करता हूँ कि आप सब सकुशल होंगे. मैं अच्छी तरह पढ़ रहा हूँ, मेरी पढ़ाई अच्छी तरह चल रही, अच्छी परीक्षा में अच्छे अंक प्राप्त करने की आशा है. फर्स्ट इंट्रोडक्शन 2 points 3 points కింద రాయాలి పేరా. ఓకేనా? తర్వాత నువ్వు ఇచ్చిన రీజన్ ని రాయాలి. నువ్వు దేని గురించి అడుగుతున్నావు? యాత్రకి వెళ్తాను, ఫీల్డ్ ట్రిప్ కి వెళ్ళాం కదండి, అలా ఫీల్డ్ ట్రిప్ గురించి. అనుమతి అంటే పర్మిషన్ అడుగుతూ మనీ ఒక 500 1000 అక్కడ మెన్షన్ చేస్తే మనీ మెన్షన్ చేయండి, లేదంటే మీరు 500 1000 మెన్షన్ చేసి సెకండ్ పేరా కింద రాయండి. ఫస్ట్ పేరా కుశల సమాచారము. ఓకేనా? స్థాన దినాలు కంపల్సరీ అండి. లెటర్ రాసేటప్పుడు ఫ్రెష్ పేజీ తీసుకోండి, మిడిల్ ఆఫ్ ద పేజీలో తీసుకోవద్దు. ఫ్రెష్ ఎంత ఫ్రెష్ పేజీ లెటర్ కి కంపల్సరీ తీసుకోవాలి. స్థానం కాకినాడ, దినాంకం ఇది కూడా బ్లాంక్ పెన్ తో మెన్షన్ చేయాలండి. ఓకే, కామా ఫుల్ స్టాప్ కంపల్సరీ. ఇక్కడ వచ్చేటప్పుడు పూజ్య పితాజీ మన మార్జిన్ పక్కన పూజ్య పితాజీ రాసే విధానం చెప్తున్నానమ్మా. సాదర్ ప్రణామ్, సాదర్ ప్రణామ్, పూర్ణ విరామం. ప్రతి హెడ్డింగ్ కి మార్క్స్ ఉంటాయండి లెటర్ కి, జాగ్రత్తగా మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ మై యహా కుశల్ హూ అని రాసేయండి, మార్జిన్ పక్కన చిన్న 1 వర్డ్ గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేసేయండి. మై యహా. ఓకే, కుశల్ హూ, కుశల్ హూ. ఇలా నేను ఇప్పుడు చెప్పాను కదా, ఆ పాయింట్స్ అన్ని రాసేయండి. దాని తర్వాత నువ్వు ఇంకో పేరా ఇచ్చిన రీజన్ బట్టి మనం ఒక 3 points 5 points రాస్తాం కదండి. రాసిన తర్వాత ఎండింగ్ కనిపించట్లేదేమో, ఎండింగ్ తుమ్హారే మాతా పిత
సారీ మాతాజీకు మేరా ప్రణాం ఎండింగ్ అన్నమాట థర్డ్ పేరా మాతాజీకు మేరా प्रणाम कहना ओके पत्र का उत्तर पत्र का उत्तर शीघ्र लिखना ओके जाने की अनुमति और देना पत्र की प्रतीक्षा में अला रायाली लास्ट एंडिंग लो आपका प्रिय पुत्र ఎండింగ్ చేయండి ప్రియ పుత్ర కామ ఓకే నేమ్ అసలు మెన్షన్ చేయకూడదు ఓకేనా ఇక్కడ లాస్ట్ ఎండింగ్ లో ధన్యవాద్ రాయండి ఫాదర్ కి మన నాన్న తీసుకున్నప్పుడు ధన్యవాద్ థ్యాంక్ యూ చెప్పాలి నెక్స్ట్ పతా కంపల్సరీ రాయాలండి పతాని ఇలా బాక్స్ కొట్టుకొని చక్కగా పతా మీకు నేమ్ రాజారావు రామారావు ఓకే ఈజీగా స్పెల్లింగ్ మిస్టేక్ ఉండకూడదు మనకి ఇక్కడ మెసేజ్ బాక్స్ పెట్టండి చక్కగా మకాన్ నంబర్ సమ్ డే నెంబర్ వేయండి ఏదో నెహ్రూ నగరం ఏరియా పేరు రాయండి తర్వాత ఢిల్లీయో విజయవాడ ఏదో రాయండి ఓకేనా ఇలా 4 కంపల్సరీ ఉండాలి నేము అడ్రస్ డోర్ నెంబరు ఏరియా పేరు స్టేషన్ పేరు కంపల్సరీ దీనికి 1 మార్క్ ఉంటుందండి ప్రతి హెడ్డింగ్ కి దీనికి హాఫ్ మార్క్ ఉంటుంది దీనికి మళ్ళీ హాఫ్ మార్క్ ఉంటుంది స్థాన దినానికి హాఫ్ మార్క్ ఉంటుంది హెడ్డింగ్ కి హాఫ్ మార్క్ ఉంటుంది మనకి మధ్యలో మ్యాటర్ రాసినందుకు 3 మార్క్స్ పడుతూ ఉంటాయి ఓకేనమ్మా అలా పర్సనల్ లెటర్ కి అదే అఫీషియల్ లెటర్ కి అయితే చెప్తా అది కూడా ఒకసారి చెప్తాను తొందరగా 4:15 అయిపోయింది చుట్టి పద్ధతి అనుకోండి చెప్పాను కదా ఎలా ఐడెంటిఫై చేయాలో మీకు లెటర్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ప్రాక్టీస్ చేసిన లెటర్ ని 8 మార్క్స్ కూడా గెయిన్ చేసే విధంగా మనం ప్రాక్టీస్ అవ్వాలండి ముందు ఎప్పుడో సైకిల్ టెస్ట్ లో రాసామండి గ్రాండ్ టెస్ట్ లో రాసుకున్నామండి ఇప్పుడు ప్రిపరేషన్ అక్కర్లేదండి బుక్ పట్టుకుని నేను చదివేస్తే నేను రాసేస్తానండి అన్న హోప్ లో అస్సలు ఉండద్దు లెటర్స్ కంపల్సరీ పేపర్ మీద రాయాలి ఎందుకంటే ఫుల్ స్టాప్ కామా హెడ్డింగ్స్ సరిగా లేకపోతే మాత్రం మార్క్స్ ఫుల్ గా పడవు ఏ లెటర్ చదువుకోవాలన్నా నువ్వు ముందు చూడకుండా రాయి ఈ ప్రెజెంటేషన్ ఫస్ట్ పేపర్ మీద ఎలా ఉందో చెక్ చేసుకోవాలి కంపల్సరీ లెటర్స్ ప్రాక్టీస్ చేయాలి ఓకేనా స్థాన దినాంకు మామూలే ఏమా మీకు తెలుసు దినాంకు అలా హెడ్డింగ్ కంపల్సరీ పెట్టండి అన్న ఓకేనా ఇక్కడ మనం చుట్టి పత్ర అనగానే ప్రేక్షక అడ్రస్ మన మార్జిన్ పక్క నుంచి మనకి ప్రేక్షక్ అంటే ఫ్రమ్ అడ్రస్ ఫ్రమ్ అంటే మనము మన పేరు అస్సలు రాయకూడదు తర్వాత మనం 10th క్లాస్ కాబట్టి 10वीं కక్ష వాడు రీజన్ ఎలా ఇస్తే అలాగా ఓకేనా స్కూల్ పేరు మెన్షన్ చేస్తే చెయ్యొచ్చు నో ప్రాబ్లం ఓకే కాకినాడ అయితే కాకినాడ వాడు గుంటూరు అని అడిగితే గుంటూరు రాయండి విజయవాడ అని అడిగితే విజయవాడ అని రాయండి ఎందుకంటే మనం రాయట్లేదు అక్కడ రమేష్ రవియో రాజు సరళవో నేమ్ మెన్షన్ చేస్తున్నాడు కాబట్టి క్వశ్చన్ ని బట్టి మీరు ఫాలో అవ్వండి వాడు ఏ స్టేషన్ గుంటూరు అని అడిగితే గుంటూరు అని పెట్టాలి ఇక్కడ ఓకేనా ఇక్కడ తర్వాత ప్రేక్షక అడ్రస్ కి 1 మార్క్ వచ్చిందండి చూడండి మనం ఫాలో అయ్యేటప్పుడు ఫస్ట్ లైన్ నుంచి 4 పాయింట్స్ 4 లైన్స్ ఓకే వెళ్ళాలి నెక్స్ట్ సేవామి అడ్రస్ అంటే టు అడ్రస్ ఓకేనమ్మా 2 అంటే మనం ఎవరికి రాస్తున్నాం లెటర్ ఇచ్చిన క్వశ్చన్ లో ప్రధాన అధ్యాపక కక్షాధ్యాపక అది కాన్సన్ట్రేషన్ లో ఉండాలి ప్రధాన అధ్యాపక అయితే క్వశ్చన్ పేపర్ లో చెక్ చేసుకొని ప్రధాన అధ్యాపక్ జీ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చదువుకుంటూ 2 లెటర్స్
నోట్ తో ప్రొనౌన్స్ చేస్తూ ఉంటే మనకు అస్సలు మిస్టేక్స్ అనేవి రావు. ప్రధానాధ్యాపక్ జీ, ఓకేనా? ప్రధానాధ్యాపక్ జీ, ప్రగతి పాఠశాల, గాంధీనగర్, కాకినాడ అని రాసుకోవచ్చు. లేదంటే మీరు 4 పాయింట్స్ జాగ్రత్తగా చూసుకోండి. ప్రగతి పాఠశాల, ఓకే, గాంధీనగర్ అయితే గాంధీనగర్, లేదంటే వెంకట్ నగర్ అయితే వెంకట్ నగర్, మన స్కూల్. కాకినాడ అయితే కాకినాడ, గుంటూరు అయితే గుంటూరు. మనం మెన్షన్ చెయ్యాలంటే దీనికి 1 మార్క్ పడుతుంది. ఓకేనమ్మా? దీని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను పక్కన రాస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ మార్జిన్ అనుకోండి. ఈ 2 హెడ్డింగ్స్ అయిన తర్వాత విషయ అంటే సబ్జెక్ట్ అంటే మనం ఏ రీజన్ తో రాస్తున్నాం, గివెన్ రీజన్ ఏంటి, ఆ రీజన్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. రమేష్ విజయవాడ మే रहता है, दादी को देखने के लिए हैदराबाद जाना चाहते. వాడు ఏదైతే రీజన్ ఇచ్చాడో ప్రధాన అధ్యాపక్ నామ పత్ర అని ఆ క్వశ్చన్ లో ఉన్నదంతా చక్కగా రాయండి. ఇస్ విషయకు తత్తికి ఆధార్ పర్ బనాకర్ అది రాయకండి. ఓకేనా? మీరు ఏం రాయాలి? రమేష్ गुंटूर में रहता है, दादी को देखने के लिए हैदराबाद जाना चाहता है. इस कारण बताते हुए ప్రధాన అధ్యాపక నామం, కక్షా అధ్యాపన వాడు ఇస్తాడు కదా క్వశ్చన్ లో, జాగ్రత్తగా చూసుకొని ఇక్కడ చక్కగా రాయాలి. దీనికి 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ బాడీ ఆఫ్ ద మ్యాటర్, మహోదయ్. నెక్స్ట్ మహోదయ్, రెస్పెక్టెడ్ సార్ అంటాం కదా, సాదర్ ప్రణామ్, సాదర్ ప్రణామ్, నమస్తే. తర్వాత మనం అక్కడ పారాగ్రాఫ్ స్టార్ట్ చేసేటప్పుడు 1 వర్డ్ గ్యాప్ ఇవ్వండి. గ్యాప్ ఇచ్చి చూడండి. రాసే విధానం నేను చూపిస్తాను చూడండి. మీకు ఒకవేళ చదివిన రీజన్ రాకపోయినా ఎవ్వరు ఏమి కంగారు పడద్దు, అస్సలు టెన్షన్ పడద్దు. లెటర్ కనుక చుట్టి పత్ర కనిపిస్తే కనుక ఎలా మెన్షన్ చేయాలనేది ఒక్కసారి చూద్దాం. మీ అందరికీ తెలుసు కానీ ఒక్కసారి ఎగ్జామ్ ముందుగా కొంచెం తెలుసుకుంటే మనకి ఒక కాన్ఫిడెంట్ అనేది మనకు వస్తుంది. మనం చాలా సార్లు రివైజ్ చేసాము. ఓకేనా? అయితే మహోదయ్, సాదర్ ప్రణామ్ చెప్పుకున్నాం కదండి. దీని తర్వాత ఎలా మెన్షన్ చేయాలో చూస్తాం. సేవామే అని స్టార్ట్ చేయండి. సేవామే నివేదన్ హైకి, ఓకే అని చెప్పి ఇక్కడ రమేష్ ఏదో పేరు ఇచ్చాడు కదా, రమేష్ 10वीं कक्षा का छात्र है. చాలా ఇంపార్టెంట్ అండి, అందుకని రాయడం జరుగుతుంది. 10वीं कक्षा का छात्र है. అదే రమేష్ స్త్రీలింగం అనుకోండి, రమేష్ కాకుండా సరళ ఇచ్చాడు, की छात्रा की छात्रा है అని రాయాలి. ఓకే, ఇక్కడ రమేష్ కాబట్టి కా ఛాత్ర హై. మళ్ళీ ఇక్కడ కారకులు కూడా చూసుకోవచ్చు, లింగ్ వచ్చినప్పుడు కూడా చూసుకోవచ్చు, శుద్ధులు వచ్చినప్పుడు కూడా ఇలాంటివి వస్తే మనం కరెక్ట్ గా రాసుకుంటే మార్కు గెయిన్ చేసుకుంటాం. తర్వాత ఛాత్ర హై. తర్వాత ఇక్కడ రీజన్ ఏమి ఇచ్చాడో ఆ రీజన్ అంతా కూడా చక్కగా మెన్షన్ చేయండి. మీకు వస్తే అడిషనల్ గా ఆ రీజన్ బట్టి ఒక 2 పాయింట్స్ రాయడానికి ట్రై చేయండి వస్తే, ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయిన లెటర్ అయితే. తర్వాత నెక్స్ట్ ఇస్కారన్ మై పాఠశాల. మై అంటే ఎవరు ఇక్కడ? రమేష్. పాఠశాల నహీ ఆ సక్తా, ఓకే, నహీ ఆ సక్తా అని రాయండి. ఓకే, చుట్టి పత్రిక కనిపిస్తే తారీఖు ముझे ఆ సక్తా హూ అని రాయకండి. నహీ అని వచ్చింది కాబట్టి సక్తా, హై హెల్పింగ్ వెర్బ్ రాదు. ముझे తారీఖు డేట్, సే డాష్ డేట్స్ మెన్షన్ చేయండి. ఎన్ని డేస్ మెన్షన్ చేస్తారు? రేపు 18 నుంచి 18/3 అలా మెన్షన్ చేయండి. 26 to 2 days అనుకోండి, 2 days అయితే 19, 18, 19 రావు. తక్ తక్ అంటే అప్ టు. ఓకే, తక్ ఎన్ని డేస్? 2 days. 2 दिन छुट्टी देने की कृपा करें. ఓకేనా? అయిపోయిందండి లెటర్. మీరు ఎవ్వరు హరీగా టెన్షన్ పడక్కర్లేదు. ఫస్ట్ మొదలెట్టి పెట్టడం ఇలాగా, రీజన్, తర్వాత ఎండింగ్. ఓకేనా? కంపల్సరీ మార్క్స్ ఈజీగా పడతాయి. ధన్యవాద్. ఎండింగ్ आपका विनम्र छात्र. ओके,
obediently, sincerely అని రాస్తూ ఉంటాం కదా. వినమ్ర ఛాత్ర, ఛాత్ర ఇంటూ డోంట్ మెన్షన్ ద నేమ్. నో అడ్రస్, చిట్టి పత్రిక అడ్రస్ రాయకూడదు. రిమైనింగ్ అఫీషియల్ లెటర్స్ అన్నిటికీ పతా వస్తుంది. అలాగే పుస్తక విక్రేత కూడా అంతే. ప్రేక్షక అడ్రస్ ఉండాలి, సేవామే అడ్రస్ ఉండాలి, విషయం ఉండాలి. నెక్స్ట్ మ్యాటర్. బుక్స్ ఏమేమి వాంటెడ్ బుక్స్, ఆవశ్యక పుస్తకి అని బుక్ లిస్ట్ రాయాలి. మీకు ఎన్ని 3 books, 3 types of books, సరళ వ్యాకరణ, హిందీ సరళ వ్యాకరణ, లేదంటే హిందీ और అంగ్రేజీ కోష్ డిక్షనరీయా, లేకపోతే మోరల్ స్టోరీస్ నీతి కహానియా, అలా 3 types of books రాసి చక్కగా ఎన్ని నెంబర్స్, ఎనీ నెంబర్ ఆఫ్ బుక్స్ 2 प्रतियां 3 प्रतियां రాసుకుని ధన్యవాద్ आपका భవదీయ. అన్నోన్ పర్సన్ సర్కారీ రాసామనుకోండి అఫీషియల్ గా, మనం ఇక్కడ ప్రధాన అధ్యాపకులు తెలుసు కాబట్టి ఛాత్రం రాస్తాం. అక్కడ ఆప్కా భవదీయే, ఆప్కా విశ్వసనీయే అలా యాడ్ చేయాలి. తర్వాత అడ్రస్ కంపల్సరీ. పుస్తక విక్రేత అయినా, పోలీస్ అధికారి అయినా, స్వాస్థ్య అధికారి అయినా, కాలేజ్ ప్రాచార్యకి అయినా రాయాలి. ఓకేనా? ఇది లెటర్ రాసే విధానం. అఫీషియల్ లెటర్స్ గురించి చెప్పాము, పర్సనల్ లెటర్స్ గురించి చెప్పాను. ప్రియ మిత్రులో ऐतिहासिक वर्णन का, स्थान का वर्णन करते हुए मित्र के नाम पत्र अंटाడు. ओके, जन्मदिन की शुभकामनाएं बताते अपने भाई के नाम पत्र अंटाడు. ओके, हिंदी सीखने की आवश्यकता. ఈ హిందీ सीखने की आवश्यकता లెటర్ గాని, జనరల్ ఎస్సే గాని, క్వశ్చన్స్ గాని ఏమైనా పేపర్ లో పారాగ్రాఫ్ కానీ రావచ్చు. దీన్ని వదలకుండా కంప్లీట్ చేయండి, రాయండి. ఓకేనా? లెటర్ పార్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఈ లెటర్స్ అన్ని జాగ్రత్తగా, అఫీషియల్ లెటర్స్, పర్సనల్ లెటర్స్ లో ఈ మిత్రకు పత్రుని, ఓకే, ఐతిహాసిక వర్ణన పత్ర కంపల్సరీ, పితాజీకు పత్ర జాగ్రత్తగా. ఈ 4 లెటర్లు చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ అవ్వండి. ఒకవేళ అఫీషియల్ లెటర్స్ లో మనం ఏమైనా వేరే ఇస్తే కనుక ఈ పర్సనల్ లెటర్స్ లో మనకి ప్లస్ అవుతుంది. మొత్తానికి మనం లెటర్ కంప్లీట్ చేసుకొని రావాలి సక్సెస్ఫుల్లీ. ఓకేనా? 14th అయిపోయింది, 15th ఇంకా పెద్ద టాస్క్ అండి ఇది. ఇందులో కూడా 4 చాయిస్ ఇచ్చాడండి, 4. ఓకే, జనరల్ ఎస్సే, నిబంధ జనరల్ ఎస్సేస్. ఆ జనరల్ ఎస్సేస్ లో కూడా మనకి 4 భాగాలుగా డివైడ్ చేశాడు. ఒకటి టెక్నికల్ రూపంలో ఇస్తున్నాడు, దూరదర్శన్, కంప్యూటర్, కృత్రిమ ఉపగ్రహ ఇలా ఉన్నాయి. కొన్ని చదివాం మన సైకిల్ టెస్ట్ కి ఏవైతే కొంచెం చదివామో దాని మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఒకే పార్ట్ నుంచి చదువుతానంటే అవి రాకపోతే తర్వాత మిస్ అవుతారు. కాబట్టి విజ్ఞానం, దూరదర్శన్, కంప్యూటర్, కృత్రిమ ఉపగ్రహ, సమాచార పత్ర ఇలాంటివి చదివాను. విజ్ఞాన్ సే లాభ్ కానీ, మొబైల్ ఫోన్ కానీ మీకు ఏవి బాగా వచ్చాయో అవి బాగా చదవండి. నెక్స్ట్ శిక్ష, ఎడ్యుకేషన్ సంబంధించి విద్యార్థి అనుశాసన, ఆదర్శ విద్యార్థి జీవనాన్ని ఇస్తున్నాడు. ఏంటంటే ఇన్ని చెప్పేస్తున్నారంటే ఇవన్నీ కూడా ఒకటే వస్తాయి, కొంచెం హెడ్డింగ్స్ మారుతాయి, జాగ్రత్తగా చూసుకొని రాయండి. ఓకేనా? అది కంపల్సరీ ప్రాక్టీస్ అవ్వండి. పుస్తకాలే, ఇది కూడా శిక్షలోనే వస్తుందండి. ఖేలోం కా మహత్వ ఇది కూడా శిక్షలో వస్తుంది. శిక్షలో 3 నిబంధనలు చెప్పాను. ఓకేనా? అయితే నెక్స్ట్ సమాజ్ అనేటప్పటికి మనకి దీపావళి. ఓకే, మనపసంద్ త్యోహార్ అంటాడు. మనపసంద్ త్యోహార్ అని మెన్షన్ చేస్తే నువ్వు ఏ ఫెస్టివల్ గురించి అయినా వర్ణించవచ్చు. లేదు, ధార్మిక త్యోహార్ అంటే ధార్మిక త్యోహార్ కి బారేమే అంటే దీపావళి రాస్తాం. నెక్స్ట్ రాష్ట్రీయ త్యోహార్ అని మెన్షన్ చేస్తే స్వతంత్రత దివస్ కానీ గణతంత్ర దివస్, రెండు కూడా అప్రాక్సిమేట్ గా ఒకలాగే ఉంటాయి. కొన్ని డేట్స్, ఇయర్స్ మారుతాయి. ఓకే, జాగ్రత్తగా చూడండి. స్వతంత్రత దివస్, రాష్ట్రీయ త్యోహార్ అంటే స్వతంత్రత దివస్ చదవండి. నెక్స్ట్ రాష్ట్ర భాష హిందీ. ఓకేనా? ఇది మాత్రం అసలు వదలొద్దు. ఈ 3 జనరల్ ఎస్సే బాగా చదవాలి. ఓకే, బైలాక్ మనం ఈ 3 ఏమైనా వస్తే కనుక డెఫినెట్లీ 10 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పర్యావరణ ప్రదూషణకి వచ్చేసి. ఓకేనా? పర్యావరణ ప్రదూషణ గురించి ఒకటి, స్వచ్ఛ భారత్ ఒకటి. ఓకేనా? అయితే వృక్షారోపణ అంటాడు. వృక్షారోపణ అంటూ వృక్ష హమారే సాథీ హరియాలి సఫాయి అని అడుగుతున్నాడు. కాబట్టి మనం 2 భాగాలు చదివాము. ఈ 2 ఈ ఒక్కొక్క టాపిక్ లోంచి ఒక 2 చదువుకుంటే మనం ఈజీగా మనం ఏదో ఒక పార్ట్ నుంచి 4 పార్ట్స్ నుంచి మనకి ఒక జనరల్ ఎస్సే మనం అన్ని రాయడానికి టైం ఉండదు. కాబట్టి ఇవన్నీ మనకు వచ్చినవన్నీ జాగ్రత్తగా టైటిల్స్ ఎలా రాయాలి చూడండి. జనరల్ ఎస్సే ఎలా స్టార్ట్ చేయాలి. జనరల్ ఎస్సే కూడా అంతే.
అట్ ద స్టార్ట్ పేజ్ స్టార్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లెందీ ప్రాసెస్ కాబట్టి 3 పేజెస్ పట్టొచ్చు, కొంతమందికి 2 పేజెస్ పట్టొచ్చు, 4 పేజెస్ పట్టొచ్చు. హెడ్డింగ్స్ మెన్షన్ చేయాలి కంపల్సరీ. మీకు ఇచ్చే దీపావళి రాస్తున్నాం, లేదంటే స్వతంత్రతా దివస్, స్వతంత్రతా దివస్ అని ఇచ్చాడు. రాష్ట్రీయ త్యోహార్ అని ఇచ్చాడు. రాష్ట్రీయ త్యోహార్ స్వతంత్రతా దివస్ అని హెడ్డింగ్ పెట్టు. హెడ్డింగ్ లేకుండా ఏమి రాయకూడదు. క్వశ్చన్ నెంబర్ మాత్రం ఆలో ఉందా ఈలో ఉందా చూసుకో. ఓకేనా? అది మాత్రం ఆ ఈ అని ఇచ్చాడు. అయితే నెంబర్స్ ఇస్తే నెంబర్ వేయండి. ఓకే, ఒకవేళ నెంబర్ కనిపిస్తే ఫస్ట్ 1 లో ఉంటే ఫస్ట్ 1 అని పెట్టండి. 15 1, లేదంటే 15 3, లేదంటే 15 4, మీ ఇష్టం. అక్కడ ఎలా ఉంటే మీ ఏ జనరల్ చూస్ చేసుకుంటే అది. సో నేను ఫస్ట్ రూపురేఖ హెడ్డింగ్ పెట్టిన తర్వాత రూపురేఖ రాసే హెడ్డింగ్స్. ఓకే, ఫస్ట్ ఇంట్రడక్షన్, ప్రస్తావన, ఇంట్రడక్షన్ అన్నమాట. ఈ టాపిక్ అంటే ఇంట్రడక్షన్. నెంబర్ 2 స్వాధీనతా సంగ్రామ్ పర్, స్వాధీనతా సంగ్రామ్ పర్, సంగ్రామ్ అంటే యుద్ధం అండి, లడాయి. పర్యవచ్చి అడుగుతాడు స్వతంత్రత ఆజాదీ. ఓకే, సంగ్రామ్ పర్ దృష్టి. టాపిక్ చదివిన వాళ్ళు చక్కగా రాసుకుంటారు. పర్వ స్వతంత్రత సంగ్రామ పర్ దృష్టి. తర్వాత पर्व मनाने की पद्धति, स्वतंत्रता का आयोजन, अरेंजमेंट्स. మన స్కూల్స్ లో కూడా ఇండిపెండెన్స్ డే ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. స్వతంత్రత విలోమ శబ్ద పరతంత్రత. ఓకేనా? తర్వాత దివస్, ఇది కూడా తత్సందర్భంలో దివస్ దిన్ రోజు పర్యవచి రావచ్చు. ఓకే, తర్వాత 4th 1 ఉపసంహార్. 4 హెడ్డింగ్లు ఉంటే 4 హెడ్డింగ్లు రాయాలి. ఓకే, ఇందులో ఎన్ని హెడ్డింగ్స్ ఉంటే అన్ని హెడ్డింగ్స్ చక్కగా రాసి ఒక్కొక్క హెడ్డింగ్ ఒక్కొక్క పేరా కింద 4 పాయింట్స్ 5 పాయింట్స్ కంపల్సరీ ఈచ్ హెడ్డింగ్ కి ప్రెజెంట్ చేయాలండి. కంపల్సరీ ఈ హెడ్డింగ్స్ ఇలా రాసి 1 మార్క్ డెఫినెట్లీ షూర్ గా ఇస్తాడు. 1, 1.5 ఆర్ 2 కూడా మాక్సిమం ఇవ్వచ్చు. ఓకేనా? ప్రతి హెడ్డింగ్ చక్కగా రాసుకోవాలి. ఒకవేళ ఈ టాపిక్ చదివాం, హెడ్డింగ్స్ ఏమి గుర్తులేవు, మర్చిపోయాను టెన్షన్ లో. ఓకేనా? అయితే మనం మర్చిపోకుండా రాయాలి కంపల్సరీ. కాబట్టి రూపురేఖ అని పెట్టేస్తావు. రావట్లేదు నీకు హెడ్డింగ్స్ గుర్తు రావట్లేదు, కంగారు పడద్దు. ప్రస్తావన ఫస్ట్, ప్రస్తావన ఇంట్రడక్షన్ ఎలాగా ఉంటుంది. ఓకేనా? విషయ ప్రవేశ్ అంటే ఈ విషయ ప్రవేశ్. థర్డ్ విషయ సే లాభ్. ఈ విషయం అంటే టాపిక్ అన్నమాట. ఈ విషయం సే లాభ్. ఈ హెడ్డింగ్స్ పెట్టి చక్కగా నీకు వచ్చిన దాన్ని చక్కగా రాయడం. ఉపసంహార్, కంక్లూజన్. కంపల్సరీ కంక్లూజన్ ఉండాలండి. ఓకేనా? సరేనా? ఇదైతే పార్ట్, క్వశ్చన్ పార్ట్ అయితే 4th పార్ట్ కంప్లీట్ అయిపోయింది. మనం ఈ విధంగా రాసుకున్నట్టే మేము చాలా చక్కగా జనరలిస్ట్ అనేది రాసుకుంటూ వస్తాము. తర్వాత పేపర్ కంటిన్యూషన్ లో మనకి క్వశ్చన్ నెంబర్ ఈ పేజీకి వేసాము, ఇంకో పేజీలో కూడా వచ్చింది. అప్పుడు రైట్ టు లెఫ్ట్ వస్తే కనుక మనం కంటిన్యూ అయిపోతుంది. ఈ రైట్ టు లెఫ్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది మనకి. జనరలైజ్ రాస్తున్నప్పుడు, ఒక సారాంశం రాస్తున్నప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసాం క్వశ్చన్. ఓకే, ఇదంతా అయిపోయింది. పక్క పేజీలో కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత పక్కన మళ్ళీ తర్వాత టర్న్ ద పేజీ లో PTO అని రాయండి. క్వశ్చన్ నెంబర్ కానీ మెన్షన్ చేయండి. మళ్ళీ మొట్టమొదటిగా మొదలు పెట్టినట్టు ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మెన్షన్ చేసింది మీ 3 పేజెస్ పడ్డాయా, 2 పేజెస్ పడ్డాయా, 3, 4 పేజెస్ పడ్డాయి. మళ్ళీ క్వశ్చన్ నెంబరు మెన్షన్ చేయొద్దు, PTO అని పెట్టండి. పేస్ట్ అవుట్ సైడ్ అని. ఓకేనా? అంటే ఇంకా ఆన్సర్ ఇంకా ఉంది అని చక్కగా నీకు మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. అలాంటివన్నీ మర్చిపోకుండా రాయండి. మన ఎడిషన్స్ రాసుకునేటప్పుడు పేజ్ నెంబర్స్ వేసుకునేవి ఇప్పుడు అవసరం లేదు కాబట్టి, మనకు బుక్లెట్ ఇస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ లో మొత్తం అన్ని అయ్యాయి. మీరు ఇప్పుడు ఎలా రాయాలి? టైమింగ్స్ 3 hours 15 minutes లో 15 minutes మనం చదవడానికి అయిపోతుంది. నెక్స్ట్
పేపర్ పారాగ్రాఫ్స్ రాసేయండి. మొత్తం పార్ట్ 1 లో 7 రాసి దాని తర్వాత పార్ట్ 6 గ్రామర్ పార్ట్ హరిబరిగా తప్పులు రాసేకండి. మార్కులు పొందేవి గ్రామర్ లోని 15 మార్క్స్. కాబట్టి పారాగ్రాఫ్స్ తర్వాత భాగ్ 1 తర్వాత భాగ్ 6 అని పెట్టి బిట్స్ అన్ని 15 బిట్లు రాసేయండి. నీట్గా రాయండి. మీరు ఆప్షన్ రాయొద్దు. అక్కడ 3 ఆప్షన్లు ఇస్తున్నాడు, 1 2 3 మీరు వేసుకుని నెంబర్లు వేయొద్దు, ఏబిసిడి అని రాయొద్దు, ఆన్సర్ రాయండి. ఓకేనా? దాని తర్వాత ఈ ఫస్ట్ భాగ్ 1 కి భాగ్ 6 కి 1 అవర్ లో కంప్లీట్ చేసుకోండి. 1 అవర్ కంపల్సరీ పడుతుంది. 1 అవర్ పూర్తిగా 60 నిమిషాలు తీసుకోండి. తర్వాత మీరు భాగ్ 3 సారాంశాలు రాసుకుంటానంటే సారాంశాలు రాసుకోండి. ప్రతి సారాంశానికి 20 మినిట్స్ క్యాలిక్యులేట్ చేసుకోండి. పద్య సారాంశానికి 20, గద్య సారాంశానికి 20 నిమిషాల్లో పూర్తిగా సక్సెస్ఫుల్ గా మొత్తం ఆల్ పాయింట్స్ వచ్చేటట్టు చూడండి. అటు ఇటు దిక్కులు చూడొద్దు. మీ పేపరు మీరు, లేకపోతే మీ క్వశ్చన్స్ అన్ని పక్కన వాళ్ళకి చెప్పుకుంటూ కూర్చోవద్దు. మీ పేపర్ ని మీరు పూర్తిగా ప్రెజెంట్ చేసి రావడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ గద్య సారాంశం ఏంది? 20 నిమిషాలే. పద్య సారాంశానికి 20. లెటర్ కి 15 మినిట్స్ కన్నా ఎక్కువ తీసుకోవద్దు. జాగ్రత్తగా మెన్షన్ చేయండి, సరిపోతుంది 15 మినిట్స్. తర్వాత జనరల్ ఎస్ఏకి 25 మినిట్స్ పడితే పడచ్చు. కాబట్టి జాగ్రత్తగా అది కూడా 20 మినిట్స్ 25 మినిట్స్ 3 పేజెస్ పడతాయి, 4 పేజెస్ పడతాయి. మీరు రాసే విధానాన్ని బట్టి ఉంటుంది. జాగ్రత్తగా రాయండి. తర్వాత మీరు పార్ట్ 2 4 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి పేజీకి క్వశ్చన్ రాసుకుంటారు. 5 అట్లీస్ట్ 6 పాయింట్స్ అన్నాం కదా, 10 మినిట్స్ తీసుకోండి. ఈ పేజీకి 2 క్వశ్చన్స్ రాసుకుంటారు. జాగ్రత్తగా అన్ని పాయింట్స్ కవర్ చేస్తూ దానికి కూడా 4 బదులు 40 నిమిషాలు పడుతుందండి. చక్కగా 3 అవర్స్ కంప్లీట్ అయిపోతుందండి. ఇంకా మన దగ్గర 15 మినిట్స్ మనం ముందు క్వశ్చన్ పేపర్ రీడ్ చేయడానికి ఉంది కాబట్టి 5 మినిట్స్ బిఫోర్ గానే మనం బుక్లెట్ తో రెడీగా ఉండాలి. టైం సరిపోలేదండి, ఇన్విజిలేటర్ తో ఏమి డిస్కస్ చేయొద్దు. పూర్తిగా ఒక 5 నిమిషాలు ముందుగానే మనం అన్ని రీచెక్ చేసుకోవాలి. అన్ని రాసామా లేదా, క్వశ్చన్ నెంబర్లు వేసామా లేదా, అన్ని రాసామా లేదా, అన్ని హైలైట్ చేసామా లేదా, కీవర్డ్స్ ఏంటి. ఒకవేళ టెన్షన్ పడద్దు, చాలా పీస్ఫుల్ గా పేపర్ ని చెక్ చేసుకోండి. హాయిగా రిలాక్స్ గా బయటికి రండి. ఓకేనామా? ఈసారి ఇంకా 1/2 అవర్ ఉంది మనకి. 1/2 అవర్ లో మనకి గ్రామర్ ఒకసారి డిస్కస్ చేద్దాం. సరేనా? ఆ గ్రామర్ అనేటప్పటికి మనకి తత్సం తద్భవం ఇస్తున్నాడు. ఓకేనమ్మా? రాసే విధానం అంతా చెప్పాను నేను. కంగారు పడద్దు, ఒక ప్లాన్ గా రాసుకోండి. ఓకేనా? ఇలా రాసుకొని వచ్చినట్టయితే డెఫినెట్ గా మంచి స్కోర్ వస్తుందండి. ఓకేనా? ఎన్ని నిమిషాలు ఎలా పడతాయి అనేది కూడా నేను చెప్పాను. ఆ విధంగా మీ టైంను సెట్ చేసుకొని జాగ్రత్తగా కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ గ్రామర్ ఒకసారి చూద్దాం. భాగ్ 6 అండి. కాబట్టి మన పారాగ్రాఫ్స్ రాయగానే మనం రాసేయాలి. లేదంటే మొత్తం జనరల్ ఎస్సే అన్ని క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని రాసిన తర్వాత బిట్లు రాయలేదు మేడం, లాస్ట్ 2 బిట్లు వదిలేసాను మేడం అన్న టాక్ రాకూడదు. అందుకని పారాగ్రాఫ్స్ తర్వాత బిట్స్ ముందు 15 బిట్స్ కంప్లీట్ చేసేయండి. ఎలా ఇస్తున్నాడంటే క్వశ్చన్ తత్సం తద్భవం. తత్సమ శబ్దం అంటే సంస్కృత శబ్దము. ఎలా ఐడెంటిఫై చేయాలి? తెలుగు రూపంలో ఉంటుంది. సపోజ్ రతన్, రత్నము అంటుంది, తెలుగులో ఉంటుంది రతన్, రత్నం అని. తత్సం తద్భవం. తత్సం అంటే సంస్కృత శబ్దము, తద్భవం అంటే హిందీ. రతన్, రత్న, రతన్ ఇలా రాస్తాం. నెక్స్ట్ కృపా, తత్సం కృపా. ఓకేనా? మోర్, మనం ఇవన్నీ లెసన్స్ లో 10 లెసన్స్ లో ఎక్కువ ఇస్తాడు. మయూర్. ఓకే, ఆ విధంగా భక్త్, భగత్. ఓకే, తర్వాత వారి, పానీ, శ్రావణ్ అనా వచ్చింది చూడండి. శ్రావణ్. మీరు కన్ఫ్యూజ్ చేస్తాడండి. 3 ఆప్షన్స్ జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి. శ్రవణ్ అనేది పేరు, శ్రావణ్ అనేది మంత్ నేమ్. సావన్. చూడండి, అనా, అనా వస్తే ఎండింగ్ లో నా వస్తుంది. గణ, గణ. కిరణ్, కిరణ్. ఓకేనా? క్షేత్ర, క్షేత్ర, ఖేత్. షా వస్తే ఖా వస్తుంది. అలా కొన్ని తత్సం తద్భవంలో ఉన్నాయండి. జాగ్రత్తగా మీరు చదివినవి మళ్ళీ జాగ్రత్తగా ఏది వదలకుండా మనం రాయండి. ఓకేనమ్మా?
నెక్స్ట్ సెకండ్ వన్ క్రియ. క్రియ అంటే వెర్బ్. క్రియా పహచాన మీరు ఏం రాయొద్దు. అంటే సపోజ్ ఇక్కడ శ్రావణ్ అని ఇచ్చాడు, తద్భవ శబ్దు పహచానియే శ్రావణ్. 3 ఆప్షన్స్ లో చూసుకోండి. ఆప్షన్ నెంబర్ ఏమి ఇవ్వలేదు అక్కడ, ఓన్లీ ఆన్సర్ మెన్షన్. ఓకే, ఇక్కడ 1 2 3 కానీ ఏబిసిడీలు కానీ మూడిట్లో ఏది మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఓన్లీ రైట్ ద ఆన్సర్. నెంబర్ 1 16. క్వశ్చన్ నెంబర్ 16 శ్రావణ్ అని ఇచ్చాడు. క్వశ్చన్ కూడా నోట్ చేయదు, ఇన్స్ట్రక్షన్ కూడా ఏం నోట్ చేయదు, మన దగ్గర టైం సరిపోదు కాబట్టి ఓన్లీ ఆన్సర్ మెన్షన్. ఓకే, భాగ్ 6 క్వశ్చన్ నెంబర్ 16 శ్రావణ్ సావణ్. దట్స్ ఆల్, ఆన్సర్ ఉంది. క్వశ్చన్ అంతా రాసుకుంటూ కూర్చోకు. ఓకే, ఓన్లీ ఆన్సర్ కృప అంతే. ఓకే, ఐడెంటిఫై చేయడం, వెంటనే రాసేయడం. నెక్స్ట్ నెంబర్ 17th వన్ క్రియని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ క్రియ అనేది మనకి వాక్య రూపంలో ఇస్తాడు. ఆ వాక్యాన్ని మనం చివర ఎండింగ్ లో చక్కగా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. తాహై తేహై వెర్బ్ కి పడతా హే పడతీ హే పడతీ హే పడేంగి, అలా ఏంగి తీహే తాహే అని ఉంటుంది కాబట్టి హెల్పింగ్ వెర్బ్ చూసుకొని జాగ్రత్తగా వెర్బ్ ని ఐడెంటిఫై చేయండి. సెకండ్ పార్ట్ అది కూడా 3 ఆప్షన్స్ లో మనకి మాంగ్ తేహే అంటాడు. మాంగ్ తేహే అని సెంటెన్స్ లో పూర్తి వాక్యం ఇస్తాడు. వాక్యంలో 3 పదాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ 3 పదాల్లో క్రియా శబ్దాన్ని ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ వన్ కారక్. ముఖ్యంగా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది కారక్. ఓకేనా, కారక్. ఓకే, సంఖ్య నెంబర్ 3. సంఖ్య అనేటప్పటికి మనకి చాలా నెంబర్స్, మన కవుల యొక్క నెంబర్స్ ఉన్నాయి కదమ్మా. ఆ కవి 18th వన్ సంఖ్య. సపోజ్ నా సుమిత్రానందన్ పంత్ జన్మ 1900 1900 మీరు నెంబర్ ఐడెంటిఫై చెయ్యాలి. ఓకే, నెక్స్ట్ 1977 1987. ఓకే, నెక్స్ట్ 1908. ओके 1974 1482. ओके रैदास का जन्म मृत्यु 1527 1527. తర్వాత మీరాబాయి జన్మ మృత్యు 1498 1498. సెలెక్టెడ్ ఇవన్నీ ముందు కవి పరిచయం యొక్క జన్మ మృత్యు చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ 1947 అంటే మన స్వతంత్రతా సంగ్రామం
ఎప్పుడు స్వతంత్రాన్ని ఎప్పుడు పొందాం అలా కొన్ని ఇస్తూ ఉంటాడు 1947 1947 ఓకే క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడు మనకి నెంబరు వర్డ్ ఇచ్చేస్తాడు వర్డ్ ని ఇస్తే మనం నెంబర్ లో మనం చక్కగా ఐడెంటిఫై చేయొచ్చు కంగారు పడద్దు ఈజీగా చదివి ప్రాక్టీస్ చేయండి ఉన్న ఆప్షన్స్ 3 ఆప్షన్స్ లో జాగ్రత్తగా చూడండి 1950 అన్నాడు అనుకోండి 1950 ఓకే 1985 85 అనగానే 50 అనుకోకండి 50 ఈ ఒత్తు పెట్టగానే 85 అవుతుంది 1985 50 అంటే ఆ ఒత్తు 85 85 ఓకేనా నెక్స్ట్ 99 99 ఓకే 89 89 90 లాస్ట్ ఎండింగ్ నెంబర్స్ చూసుకోవాలి ఓకేనా మిడిల్ నెంబర్స్ 25 35 45 ఇలాంటివి చూడండి 25 అంటే 25 35 45 ఇలాంటి 55 55 65 85 95 ఇలా చూస్తాం ఓకేనమ్మా నెంబర్ లో కూడా మనకు అక్కడ ఆప్షన్ ఉంటుంది జాగ్రత్తగా మనం మెన్షన్ చేయండి తర్వాత కారక్ కారక్ అనేటప్పటికి మనం చూద్దాం కారక్ కాకేకి ముందు ఇంపార్టెన్స్ ఇవ్వండి కాకేకిలో పక్కన మనకి సంజ్ఞా శబ్దం చూడండి సావన్ కి మేఘ్ అక్క కేకి పెట్టేటప్పుడు తప్పులు రాయకూడదు అక్కడ కా వస్తుందా కే వస్తుందా కీ వస్తుందా ఈ కా అనేది పుల్లింగ ఏకవచనము పుల్లింగ బహువచనము స్త్రీలింగ ఏకవచన బహువచన అండి కి ఓకేనా స్త్రీలింగ ఏకవచన బహువచన ఈ కా అనేటప్పుడు సెంటెన్స్ ఎండింగ్ లో హెల్పింగ్ వెర్బ్ ఉంటుందండి హై థా థే థీ అని థా ఉంటే ఏకవచనం కాబట్టి కా వస్తుంది అంటే ఈ శబ్దం యొక్క పక్క వర్డ్ చూసుకోవాలి సావన్ కి మేఘ్ అక్కడ సావన్ డాష్ మేఘం అనేది పుల్లింగము అక్కడ కా పెట్టాలా కే పెట్టాలి ఎండింగ్ హై మీద డాట్ ఉంటే కే పెట్టండి హై మీద డాట్ లేకపోతే కా పెట్టాలి ఓకేనా ఏకవచనంలో ఉందా బహువచనంలో ఉందా జాగ్రత్తగా చూస్తున్నాం ధర్తీ పర్ ధారాయి జరిగింది ధర్తీ పర్ మీకు డౌట్ ఉంటే మే పర్ అంటే ఆన్ ఇన్ వస్తుంది కాకేకి అంటే సంబంధ కారక 2 శబ్దాల మధ్య సంబంధాన్ని తెలియజేసింది కాకేకి పక్కన వర్డ్ కారక్ తర్వాత డాష్ పక్కన వర్డ్ పుల్లింగమా స్త్రీలింగమా చూడండి అట్ ద సేమ్ టైం క్రియని కూడా అబ్జర్వ్ చేయండి సింగులర్ లో ఉందా ప్లూరల్ లో ఓకేనా రామ్ కి పుస్తకం అన్నాడు అనుకోండి రాముని బట్టి కీ రాయకూడదు పుస్తక రామ్ కి పుస్తక చీ హే అన్నాడు సపోజ్ హై రామ్ కి పుస్తక్ స్త్రీలింగ్ కలం స్త్రీలింగ్ కితాబ్ స్త్రీలింగ్ అలా కొన్ని పదాలు ఉంటాయి అలా మరి ఎలా అండి వచనంలో డాట్స్ ఉంటాయండి ఓకే ఏకారానికి డాట్ వచ్చేది స్త్రీలింగ శబ్దాలు సింగులర్ ప్లూరల్ రాసినప్పుడు జాగ్రత్తగా మనం అలా కాకుండా మనం చాలా క్వశ్చన్స్ రాసాము చదివాము చాలా మనకు ఐడియా కూడా ఉంటుంది కాబట్టి క్వశ్చన్ ఆన్సర్స్ రాసినప్పుడు మనకు వచ్చిన కీవర్డ్స్ ఎక్కువ ఇస్తాడు కాబట్టి క్వశ్చన్ ఆన్సర్స్ లో కూడా మనకి ఆ జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్తే అవే వాక్యాలు మనకు కరెక్ట్ కింద వస్తాయి ఓకే ఒకవేళ మీకు మరీ అర్థం అవ్వట్లేదు అంటే 1-2 సార్లు 2-3 టైమ్స్ మనం ఓరల్ చెప్పుకోవాలి అదే సెంటెన్స్ ని 2-3 టైమ్స్ ప్రొనౌన్స్ చెయ్యండి ఆటోమేటిక్ గా మీకు క్లారిటీ వస్తుంది ఆజ్ ఈద్ కా దిన్ హై ఇవన్నీ మన సెంటెన్స్ క్వశ్చన్ ఆన్సర్స్ లో చదివేవి ఆజ్ కా దిన్ హై హై మీద డాట్ ఉంటే కే పెట్టాలి డాట్ లేకపోతే కా ఓకేనా गांव से मेला चला गांव में కాదు गांव से फ्रॉम ఓకేనా हम दुनिया को पावन धाम बनाएंगे ఇవన్నీ మనకు తెలిసిన పాయింట్స్ नर समाज का भाग्य एक है लोकगीत कई प्रकार के है कई అసలు కూడా ఇచ్చే అవకాశం ఉంది एक प्रकार ओके बिहार में विदेशिया लोकगीत से लोकप्रिय है हिंदी अंतरराष्ट्रीय स्तर पर ఇట్లాంటిది ఓకేనా 14 सितंबर को इयर्स डेट्स వస్తే కో వస్తుందండి ఓకే सेना में अनुशासन है सेना में సైన్యంలో धरती के सवाल अंतरिक्ष के जब ఇది కూడా డిస్కస్ చేసాం जनसंख्या पर ओके पृथ्वी पर मानव ने काफी
पृथ्वी पर, मानव ने, ओके, गोदावरी के टापू, नदी के पानी में उन्माद, क्रिया थानंदनी के ताबटगन के, नदी के पानी, पानी पुल्लिंग बहुवचन, ओके, चार वर्णों की तू माता, माता स्त्रीलिंग కాబట్టి की, ओके, हिंदी भारत की राजभाषा, लैंग्वेजेस అనే స్త్రీలింగాలండి, ఓకేనా, हिंदी भारत की राष्ट्रभाषा, नेक्स्ट तवे से रोटियां, तवे से फ्रॉम, सर पर एक पुरानी टोपी, श्रम जीवन का महत्वपूर्ण है, ఓకేనా, ఇలా జాగ్రత్తగా మనం క్వశ్చన్ ఆన్సర్స్ లోనే వస్తాయండి, సెంటెన్సెస్ ఏమి కంగారు పడద్దు, ఒకవేళ కొత్తది వచ్చినా సరే మనం రాయడానికి కరెక్ట్ ఆన్సర్ రాయండి, మిస్టేక్స్ రాయొద్దు, ఓకేనమ్మా. నెక్స్ట్ కారక్ తర్వాత మనకి సమాస్, పర్యాయవాచి ఇచ్చాడు, ఓకేనా, పర్యాయవాచి క్వశ్చన్ నెంబర్ చూసుకోండి 18, 19 అయిపోయింది. ఫస్ట్ వన్ తత్సము, క్రియ, సంఖ్య, సంఖ్య కూడా రాసుకున్నాం, సంఖ్య ఏది ఉంటే అది రాయండి. 1977 ఇస్తే 19th మనం కారకు, కా వస్తే కా ఇచ్చాడా సే ఇచ్చాడా చూసుకొని మనం రెండు ఆన్సర్లు రాయకూడదు, ఒకటే ఆన్సర్ రాయాలి. అక్కడ 3 ఆప్షన్లు ఇచ్చాడని 2 రాసేస్తే కాదు, అస్సలు మార్క్ ఇవ్వడు, ఒకటే ఆన్సర్ రాయాలి, ఓకేనా. తర్వాత 18, 19, 20, 20 పర్యాయవాచి, పర్యాయవాచి అమ్మ టెక్స్ట్ బుక్ లో భాషాకి బాత్ ప్రతి ఫస్ట్ లెసన్ నుంచి 12th లెసన్ వరకు పర్యాయవాచి ఇచ్చాడు, విలోమ్ ఇచ్చాడు, వచన్ ఇచ్చాడు, లింగ్ ఇచ్చాడు, సంధి, సమాస్, ప్రతి లెసన్స్ కి 2, 3 ఇచ్చాడండి. చక్కగా ముందు అవి బాగా చదవండి, మనకి మార్క్ అనేది పోదు, టెక్స్ట్ బుక్ నుంచి మాక్సిమం ఇస్తాడు. మనం చాలా డిఫికల్టీస్ అన్ని గ్రామర్ అంతా రాసాం, కానీ గవర్నమెంట్ పేపర్ అని చాలా గ్రామర్ చాలా ఈజీగా ఉంటుంది, కాబట్టి టెక్స్ట్ బుక్ భాషకి బాగా చదవండి. టెక్స్ట్ బుక్ ప్రతి లెసన్ బ్యాక్ సైడ్ ఉన్నాయి, ఓకేనా. విలో పర్యాయవాచి, ఓకే, విలో ఇచ్చాడండి, చాలా ఇచ్చాడు, ఓకేనా. కొన్ని నేను అడుగుతాను చూడండి, టైం అయితే అవుతుంది, ఇక్కడ చూడండి. ఘన్, ఘన్ అంటే మేఘ, జిజ్ఞాస, ఓకే, जानने की इच्छा, प्रशंसा, ओके, अभिनंदन, नेक्स्ट, ओके, रखा हुआ, निहित, ओके, वारी, पानी, पर्यायवाची, समाधान, उत्तर, పృథ్వీ, భూమి, మనకు వచ్చినవే ఉంటుందండి మన టెక్స్ట్ బుక్. ఫస్ట్ సెంటెన్స్ ఫస్ట్ది మనకి గ్రామర్ లో ఫస్ట్ వన్ది మనకి పర్యాయవాచి ఇచ్చాడు, తర్వాత విలోమ శబ్దం ఇచ్చాడు, అపరాధి, నిరపరాధి, ఓకే, ఆశ, నిరాశ, సుఖ్, దుఃఖ్, ఇలా విలోమ శబ్దం. నెక్స్ట్ 21 విలోమ శబ్దం అండి, 22 సమాస్ అండి. సమాస్ కూడా జాగ్రత్తగా చూసుకోండి, సమాస్ లో మనకి ఎక్కువగా తత్పురుష సమాసం, ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, కాబట్టి మనకి కర్మధారయ సమాసం, అవ్యయీభావ సమాసం, బహువ్రీహి సమాసం కాస్త జాగ్రత్తగా కీవర్డ్స్ కూడా నేను చెప్తా, ఓకేనా. అయితే తత్పురుష సమాసం అనేటప్పటికి శరణ చిహ్నం, శరణ తత్పురుష సమాసం అనేటప్పటికి మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చండి మనకి, కాబట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే శబ్ద भेद, संज्ञा, 2 संज्ञा के शब्द, चरण चिन्ह, सपोज समास चरण चिन्ह, ఓకేనా. చిహ్న, చిహ్న అంటే సింబల్, చరణ ఒకటి, చిహ్న ఒకటి. ఈ చరణ చిహ్న ఈ రెండు కూడా సంజ్ఞా శబ్దాలే, నౌన్ పార్ట్స్. ఈ చరణ కా చిహ్న ఈ శబ్దాల మధ్యలో విభక్తి వచ్చినట్టయితే అది తత్పురుష సమాసము, గుర్తుపెట్టుకోండి. భవసాగర్, భవ రూపీ సాగర్, జీవన్ జ్యోత్, జీవన్ రూపీ సాగర్, అది కర్మధారయ సమాసం. ఎందుకంటే కర్మధారయ సమాసంలో ఉపమాన ఉపమేయం ఉంది, మొదటి శబ్దము విశేషణం ఉంది, విశేషణమా ఉపమాన ఉపమేయం. కమల నయన, బహు ఇది నయన, బుజ్జి బల, బుజ్జి కా బల, సాధు సంత్, ద్వంద్వ సమాసం అండి, ఓకే. ఆశ, నిరాశ, దిన్, రాత్, ద్వంద్వ సమాసం, జంట పదాలు, లింగ్ రావచ్చు, బాయి బన్ రావచ్చు, మాతా పిత రావచ్చు, ఆశ నిరాశ ఆపోజిట్ విలోమ శబ్దం రావచ్చు, యుగమ శబ్దాలు అంట, జంట పదాలు, పేడ పౌదే, పశు పక్షి, ఓకే, సూరజ్ చాంద్,
ఓకే, ఇలాంటి అంట పదాలు. గంగా జల్, గంగా ఒక పదము, జల్ ఒక పదము, గంగాక జల్. ఓకేనా, ఈ విధంగా. ఉజ్బల్, శ్రమ జల్, ఇక్కడ శ్రమ జల్కి వచ్చేటప్పటికి బహురీ కూడా అవుతుందండి. శ్రమ జల్ అంటే బహురీ, శ్రమ జల్ అంటే పసీనా, స్వెట్. ఒక శబ్దానికి బహురీ సమాసానికి స్పెషల్ అర్థం వస్తాయి. ఓకే, లంబోదర్ అంటాం. లంబోదర్ అంటే గణేష్. ఓకే, గిరిధర్ అని వస్తుంది. గిరిధర్ శ్రీకృష్ణ, గోపాల్ శ్రీకృష్ణ. కాబట్టి ఇలాంటి పదాలకు స్పెషల్ అర్థం వస్తే బహువ్రీహి సమాసం. బహువ్రీహి సమాసం అంత దూరం వెళ్ళడు. తత్పురుష సమాసము, ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం. ద్విగు సమాసం అనేటప్పుడు సంఖ్యాపదం. చౌరాహ, దోపహర్, సప్త సరిత. ఓకే, మళ్ళీ సరిత్పతి అని ఇస్తే బహువ్రీహి సమాసం. సరిత్పతి అంటే సముద్రము. ఓకే, సప్త సరిత, సప్త అంటే 7. ద్విగు సమాసం. మొదటి సంఖ్యాపదం వస్తే ద్విగు సమాసం. సంఖ్యాపదం వచ్చి రెండవది సంజ్ఞా శబ్దం వస్తుంది. ఓకేనమ్మా. భారత్ వాసి, భారత్ కే వాసి. ఓకే, ఇలా సమాసాలు. నర సమాజ్, బారామాస, 3 पैसे. ఓకే, చౌరాహ, దోపహర్, ఇవన్నీ ద్విగు సమాసం. ఓకేనమ్మా. నెక్స్ట్ సంధి. సంధి కూడా ఈజీ అండి. సంధి పేరు ఏమి రాయక్కర్లేదు. సంధిని 2 పార్ట్స్ కింద, అర్ధయుక్త శబ్దాల కింద మనం చెక్ చేసుకోండి ఆప్షన్స్ లో. ఓకేనమ్మా. అయితే యద్యపి, యది ప్లస్ అపి. క్వశ్చన్ నెంబర్ 23 అండి ఇది. యది అపి, యది ప్లస్ అపి. 3 ఆప్షన్లు జాగ్రత్తగా ఐడెంటిఫై చేసి చూడండి. యది అపి, యద్యపి, పర్యావరణ, పరి ప్లస్ ఆవరణ, విద్యాలయ, విద్యా ప్లస్ ఆలయ. విద్య అనేది ఇలా ఇస్తాడండి. ఓకే, విద్య ఈ రూపంలో ఇస్తాడు. ఓకే, విద్యార్థి, విద్య సంయుక్త అక్షరం అండి. ధ్యా ఇలా ఇస్తాడు ఒక్కోసారి. విద్యాలయ్, విద్యాలయ్. ఓకేనా, ఈ రూపం ఇచ్చిన కంగారు పడద్దు. ధ్యా, ఇదిగో ధ్యా, ఇదిగో. ఓకేనా, విద్య. ఇందాక యద్యపి అన్నాను కదా, యద్యాపి. యది ప్లస్ అపి, ఇకారాంత వస్తుంది అపి. నెక్స్ట్ విసర్గ సంధి అనుకోండి. నిరాశ, నిష్ఫల్, నిస్సందేహ, ఇలాంటివి వస్తే విసర్గ వస్తుందండి. ఏటా అక్షరాలు మనోరంజన్, మనోహర్, ఓకారాంత్ అండి. ఓకారాంత్ వచ్చినవి మనోరంజన్, మనోహర్, మనహా ప్లస్ రంజన్. విసర్గ రావాలండి ఈ ప్లేస్ లో. ఓకే, రాష్ట్రం, నిరాశ, నిర్మల్, నిహి ప్లస్ మల్. ఓకేనా, రాక్షరం వస్తే. నెక్స్ట్ షే, నిష్ఫల్, నిశ్చయ్. ఓకే, సా, నిస్సందేహ. ఓకే, శేష, స, ఈ అక్షరాలు వస్తాయి. ఓకేనా, ఇవి వచ్చినప్పుడు మనం విసర్గ పెట్టాలి. ఓకేనా, ఇది విసర్గ సంధి. అని సంధి పేరు ఏమి అడగడు. 2 శబ్దాలు మనకి. స్వరాజ్, స్వ ప్లస్ రాజ్. ఓకే, స్వాగత్, సు ప్లస్ ఆగత్. जलाशय, जल प्लस आशय, निसंदेह, सिंह प्लस संदेह. हिमालय, हिम प्लस आलय. सूर्योदय, सूर्य प्लस उदय. सूर्यास्त, सूर्य प्लस अस्त. पवित्र, पवन, पावन చూసుకోండి. పవన్ కన్ఫ్యూజ్ అవ్వదు ఈ 3. పవన్ అంటే గాలి, హవా. పావన్ మీనింగ్ కూడా వస్తుంది. పవిత్ర, పునీత్, ఓకే, పవిత్ర మళ్ళీ. ఓకే, సంధి ఎలా చేయాలి. పో ప్లస్ ఇత్ర, సారీ పో ప్లస్ 1 రాయొచ్చు, అన్ రాయొచ్చు. పవన్, పౌ చూసుకోండి. ఆవుతుంటే ఔకారాన్ని పెట్టండి. ఓకేనా, నెక్స్ట్ పో ప్లస్ ఇత్ర. ఓకేనా, ఈ 3 కన్ఫ్యూజ్ అవ్వద్దని. ఓకేనా, వచ్చే ఛాన్సెస్ లో మళ్ళీ మొన్న సైకిల్ టెస్ట్ లో అలాగే కన్ఫ్యూజ్ అయ్యారు. అలా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, उन्माद, उत प्लस माद, संकल्प, सम प्लस कल्प. ఓకేనా, భ్రష్టాచార, భ్రష్ట ప్లస్ ఆచార. నెక్స్ట్ ఉపసర్గ అండి. 24th బిట్. ఉపసర్గ ప్రతి చాలా చాలా ఈజీ అండి. మనం ఏమి ప్రాక్టీస్ చేయక్కర్లేదు అసలు. ఉపసర్గ అంటే ఊ, అచ్చుల్లో ఫస్ట్ వచ్చేది ఊ. కాబట్టి శబ్దానికి ముందు ఆ జన్మ, ఆ జీవన్. ఓకే, నిరాశ ఇలా వస్తుంది. ఒక అక్షరమైన రావచ్చు, దానికి అర్థాన్ని తీయాలి. నిరాశ అని వచ్చింది, నిరాశ ఇచ్చాడు. ఓకే, నిరాశలో నిర్. ఓకేనా, ఉపసర్గ. సద్భావలో సత్.
ఓకేనా? సదైవ్ సదా. ఇలా మొదటి పదం ఒక అక్షరం రావచ్చు. ఓకే, ఆజీవన్ ఆ. ఓకేనమ్మా? ఉపసర్గ అంటే ముందు పదము. ప్రతి 25. చివరి శబ్దానికి చివర. ఓకే, పా అనేది ప్రత్యయం పల్లక్షరాల్లో వస్తుంది కాబట్టి శబ్దానికి చివర ప్రతి. వీరత, వీరతలో తా. భారతీయ ఈ. బడికీలా ఈలా. గరీబీ ఈ. ఇలా శబ్దంలో మీనింగ్ తీసుకోండి. ఫస్ట్ మీనింగ్ తీసుకు గరీబీలో గరీబ్, బడికీలా బడకి బడక్, ఇలా మీనింగ్. ఓకేనా? నెక్స్ట్ ఆ విధంగా వీరతాలో వీర్ తా, భారతీయలో భారత్ ఈ. ఆ విధంగా మనం వర్డ్ ని బయటకు తీస్తే మనకి ఈజీగా వస్తుంది. ముహావరేని చూడండి. నెక్స్ట్ 26 ముహావరా. ముహావరా కూడా మనకి మీనింగ్ అడిగేవాడు ఎప్పుడు కూడా మనకి ఓన్లీ ఐడెంటిఫికేషన్ సెంటెన్స్ లో చాలా వరకు వచ్చింది. సెకండ్ లెసన్ లో ఉన్నాయి, థర్డ్ లెసన్ లో ఉన్నాయి, 8th లెసన్ లో, 5th లెసన్ లో కమర్కసన, కమర్కసన. ఓకే, नींद हराम करना. ఓకే, నెక్స్ట్ दिल कचोटना सेकंड लेसन లో. मन गदगद होना, आंखें खुलना, प्रतीक्षा करना, मजाक करना. ఇలా ఇవన్నీ చాలా ముహావరేలు ఉన్నాయి. మనం ముహావరేలు అన్ని కూడా జాగ్రత్తగా సెంటెన్స్ లో ఐడెంటిఫై చేయండి. ఓజల్ హోనా, దావా బోల్నా, नींद हराम करना, नींव का पत्थर 8th లెసన్ లో. ఓకే, ప్రతీక్ష కర్నా 11th లెసన్ లో. ఓకేనా? బఖాన్ కర్నా 5th లెసన్, వర్ణన్ కర్నా అని అవన్నీ ఐడెంటిఫై చేసుకొని ముహావరాలో కూడా మీనింగ్ మార్పు పోకుండా చూసుకోండి. నెక్స్ట్ లింగ్. లింగ్ వచ్చేటప్పుడు పూర్తి వాక్యము ఇక్కడ నుంచి జాగ్రత్తగా చేసుకోవాలండి. 27, 28, 29, 30 ఈ 4 బిట్లు కూడా మనం చాలా కాన్ఫిడెంట్ తో చెయ్యాలి. లింగ్ లింగ్ అనేటప్పుడు చాలా సాఫ్ట్ గా ఇస్తానండి, ఎవ్వరు ఏం కంగారు పడద్దు. కానీ మన రాసే విధానాన్ని బట్టి చూడండి, భాషాకి భాష నుంచి ఇస్తాడు. ఓకేనా? లింగ్ 27 లింగ్. सेना नायक आ रहे हैं. सेना नायिका, नायक नायिका. ఓకే, విద్వాన్ విదూషి, కవి కవయిత్రి. అలా వర్తమానంలో ఇస్తే కనుక సబ్జెక్టు వెర్బ్ కూడా మార్చండి. లేఖక్ కితాబ్ ఖరీదతా హై, లేఖిక ఖరీదతీ హై. లేఖక్ పుల్లింగం, అకారాంత వస్తే పుల్లింగము, ఈ కారాంత వస్తే స్త్రీలింగం. ఓకే, వెర్బ్ ని చూసుకోండి, చెక్ చేసుకోండి అమ్మా. వచన్ लड़का मैदान में खेलता है, लड़के मैदान में खेलते. ఇక్కడ ఆకారాంత అంటే ఏకవచనం, ఏకారాంత అంటే బహువచనం. ఓకేనా? వచనంలో చూసుకోండి. मोती सागर में मिलता है, मोती सागर में मिलते हैं. बादल बरसते हैं, बादल बरसता है. గుర్తుపెట్టుకోండి, ఆకారాంత్ ఉంటే ఏకవచనం, ఏకారాంత్ ఉంటే బహువచనం. ఏకారాంత్ ఉంటే హై మీద డాట్ ఉంటుంది, ఆకారాంత్ ఉంటే హై మీద డాట్ ఉండదు. ఓకేనా? భవిష్య కాలాన్ని కూడా అంతే. ఇది తాహే తేహే వర్తమాన కాలం, ఏగా ఏంగి. భవిష్య కాలానికి హెల్పింగ్ వర్బ్. ఓకే, సపోజ్ కాల్ చూద్దాం ఒకసారి. లింగ వచనం ఒకసారి చూడండి, శుద్ధ రూపు కూడా అయిపోతుంది. 28, 29, 30 బిట్స్ వస్తాయండి. 15 బిట్స్. నెంబర్ 13 అనేది శుద్ధ రూపు. ఇక్కడ 29th బిట్ కాల్ అండి. రవి ఘర్ జాతా హై. ఒక సెంటెన్స్ లో మీకు అన్ని తెలుస్తాయి చూడండి. ఓకే, రవి ఘర్ జాతా హై వర్తమాన్. వాడు ఏంటంటే భౌతికాలమే బదిలీ అయ్యి. రవి ఘర్ జాతా హై, జానా అనేది భూతకాలం. గో వెంట గాన్ అంటాం కదండి, ఈ వెంట అనేది ఇక్కడ గయా కింద మారుతుంది. ఈ జానా అనే క్రియ గయా కింద మారుతుంది భూతకాలంలో. ఘర్ గయా. ఓకేనా? మిగతావన్నీ మామూలే. ఇక్కడ వర్తమాన కాలంలో జాతా హై, భవిష్య కాలంలో జాయిగా. చూసుకోండి. ఎవరండి? రవి కాబట్టి ఏకవచనం. రవి ప్లేస్ లో లడకే ఉంది, లేదంటే ఛాత్ర ఉంది. ఛాత్ర ఛాత్ర జాయేంగే ఇలా మార్చాలి. ఇక్కడ తేహే జాతే హే. ఓకేనమ్మా? ఇలా మీరు చాలా వరకు ఎక్సర్సైజ్ చేసే ఉంటారు.
జాగ్రత్తగా రాయండి. ఇంకో లాస్ట్ ఫైనల్ శుద్ధ రూపులు అడిగితే మై సాం సత్తా హై అంటాడు. ఈ మై వచ్చినప్పుడు స్పెషాలిటీ ఏంటి? ఇక్కడ పువ్వు పెట్టాలి. ఇక్కడ సపోజ్ తుమ్ ఇచ్చినప్పుడు తాం కర్తే హో రావాలి. చూసుకోండి అమ్మా, ఇది శుద్ధ రూపు అడుగుతాడు. ఓకేనా? అలాగే భవిష్య కాలంలో వచ్చేటప్పటికి కరుంగా వచ్చింది. ఓకే, కరుంగి. ఓకేనా అమ్మా? ఇది భవిష్య. ఓకేనా? ఇప్పుడు మై లేదు, తుమ్ లేదు. వహ కామ్ కర్తా హై. వహ అనేది దట్, ఆ పర్సన్. ఓకేనా? ఇక్కడ వహ ఇప్పుడు భూతకాలంలో రాయాలి. వహ కామ, ఇక్కడ కియా అని ఇచ్చాడు. శుద్ధ రూపమే బదిలీ. వహ ఏమవుతుందండి? కామ, సకర్మ క్రియ కాబట్టి ఉస్నే కామ కియా. ఇక్కడ కామ ప్లేస్ లో పూజ అని ఉంది అనుకోండి, పూజ కీ. ఓకే, నేప్రతి పెట్టగానే కర్మను బట్టి క్రియ రాయి. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేశాను. ఎనీవన్ ఆల్ ఆఫ్ యూ చాలా పేషెన్సీగా అందరూ విన్నారు. తర్వాత మీరందరూ రేపు ఈ రోజు చాలా టైం ఉంది కాబట్టి జాగ్రత్తగా మీకు ఏమేమి ఉన్నాయో అన్ని కూడా జాగ్రత్తగా రివిజన్ చేయండి. ఓకే, వెరీ 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 ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్ ఫర్ ప్రగతి స్టూడెంట్స్. ఓకేనా? థ్యాంక్ యూ టు ఆల్. ఓకే, ఆల్ ఆఫ్ యూ గెటింగ్ ఫుల్ స్కోర్. హ్యాపీగా పేపర్ రాసి చక్కగా కాన్ఫిడెంట్ తో రండి. ఓకేనా? థ్యాంక్ యూ టు ఆల్. Ma Pranay, Rajahmundry branch. What is the doubt? Raise the hand. Your mic is on and your doubt is asked, Nana. If you anybody doubt, you can ask. Your mic is on and your doubt is. What is your doubt? If you anybody doubt, for no doubts, you can leave the class. Confident to write and practice. Sri Vignan, Venkatnagar branch. Ask them, ask your doubt. Okay. No doubt na? Okay. Confident ga రాయండి, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయండి. ఓకే, లీవ్ ద క్లాస్ నానా.